అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోడలి నిర్ణయం ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథ చాలా బాగుంటుంది. దీనికి ముందు భాగం ఆల్రెడీ అప్లోడ్ చేయబడి ఉంది. మీరు ఇంకా వినకపోతే గనక విని ఆనందించండి. కథ పూర్తిగా వింటేనే మీకు బాగా అర్థమవుతుంది. కథ 2 భాగాలు చాలా బాగుంటుంది. మిస్ అవ్వకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? వైదేహి అలా కళ్ళు తిరిగి పడిపోయి నీళ్లల్లో తేలుతూ ఉంది. వైదేహి చున్ని అటుగా ఇటుగా జనాలు వెళుతున్న ఆ వర్షంలో ఒకవైపున ఆ నీళ్లల్లో ఎవరూ వైదేహిని పట్టించుకున్న నాదుడు లేడు. వైదేహి స్పృహలోకి రావట్లేదు. మనిషి అంత నీరసించిపోయింది. దాంతో సడన్గా అటుగా ఒక వ్యక్తి కారు వేసుకుని వెళుతున్నాడు. అతని పేరు దేవ్. అతను వైదేహి చున్నీ నీళ్లల్లో తేలటం చూసి ఒక్క నిమిషం పాటు కారు ఆపి అక్కడ మనిషి ఉన్నట్టున్నారేంటి, ఎవడికి వాడు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడని కారు దిగి వెళ్ళి గబగబా ఇక చూస్తే అప్పటికే చాలా వరకు నీళ్లల్లో మునిగిపోయి చున్నీ ఒక్కటి తేలుతూ జుట్టు పైకి తేలుతూ ఉంది వైదేహిదే. అతను అసలు ప్రాణాలతో ఉందా లేదా ఈ అమ్మాయి, అయ్యో లేడీస్లా ఉన్నారని గబాగబా పైకి లేపి చూస్తే వైదేహికి ఊపిరాడుతోంది. నవ్వు పట్టుకొని చూస్తే నాడి చాలా వీక్గా ఎక్కడో ఉంది. దాంతో అతను వెళ్ళే దారిలో ఎక్కడ హాస్పిటల్స్ లేవు. దగ్గరలోనే అతని ఇల్లు ఉంది. దాంతో ఇక అతను ముందు వైదేహిని పైకి లేపాడు. చూస్తే వైదేహి మెళ్ళో ఐడి కార్డు ఉంది. ఈ అమ్మాయి మా ఆఫీసేనా అని అప్పుడు చూశాడు. నిజానికి దేవ్ పనిచేస్తోంది కూడా వైదేహి ఆఫీస్లోనే. కాకపోతే వైదేహి వేరే సెక్టారు, వీళ్ళు చిన్న ఎంప్లాయీస్. కానీ దేవ్ మాత్రం చాలా పెద్ద సెక్టార్లో ఉన్నాడు, అదే ఆఫీసులో. ఇద్దరు ఎదురు పట్టం కానీ చూసుకోవటం కానీ అలాంటివి అసలు ఉండవు. ఎందుకంటే దేవుది క్యాబిను, అతనిది డిఫరెంట్ వర్క్. వైదేహిది ఇక అందరితో పాటు జనరల్గా చేసేటటువంటి వర్క్. అతను ముందు పాపం ఎవరో ఏంటో వర్షంలో హెల్త్ బాగాలేదనుకుంటాను, కళ్ళు తిరిగి పడిపోయిందని ముందు లేపి అప్లిఫ్ట్ చేసి కారులో బ్యాక్ సీట్లో పడుకోబెట్టి దగ్గరలోనే వాళ్ళ ఇల్లు ఉంది, ముందు తీసుకెళ్ళి డాక్టర్ని పిలిపించి చూపిద్దాం, తర్వాత ఐడి కార్డుని బట్టి కనుక వెరిఫై చేస్తే వాళ్ళ ఫోన్ నెంబర్ దొరకొచ్చు, అలా వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వచ్చి తీసుకెళ్తారు అని చెప్పి ముందు ఆమె హ్యాండ్ బ్యాగ్ కూడా నీళ్ళల్లో పడిపోతే ఆ హ్యాండ్ బ్యాగ్ కూడా తీసే అలా ఆ కారులో పడేసి ఆమెను తీసుకొని తన ఇంటి దగ్గరికి వెళ్ళాడు. దేవ్ ఉండేది చాలా పాష్ ఏరియాలో, చాలా పెద్ద ఖరీదైనటువంటి అపార్ట్మెంట్లో ఉంటాడు. దేవుని ఎవరు ఏంటి అని అక్కడెవరూ ప్రశ్నించడానికి లేదు. అది డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్. దేవ్ వైదేహిని తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక బెడ్రూమ్లో ఆమెను పడుకోబెడితే ముందు నీళ్లు తాగేసిందా, అసలు మనిషి స్పృహలోకి రావట్లేదు ఏంటని చెంపలు కొట్టి మేడం అని ఏమండి అన్న పలకట్లేదు. దాంతో ఆడవాళ్ళకి తను ఎలా బట్టలు మార్చగలడు, మనిషి చాలాసేపటి నుంచి నీళ్లల్లో నానిపోయినట్టుంది. దాంతో ముందు పొడిగా ఉన్న టవల్స్ ఒక 4 తీసుకొచ్చి ఆ టవల్స్ ఆమె మీద కప్పి ఆ టవల్స్ని అలా అద్దుతూ ముందు కొంతవరకు తడిపోనిచ్చి ఆ తర్వాత 2-3 బ్లాంకెట్స్లో చుట్టేసి ఆ బ్లాంకెట్స్ తీసేశాడు. కొంతవరకు పొడి అవుతుందని చెప్పి ఫ్యాన్స్ పెట్టాడు. ఆ తర్వాత ఒక దుప్పటి కప్పాడు ఆమె మీద. వెంటనే డాక్టర్కి ఫోన్ చేశాడు. చూస్తే మనిషి స్పృహలో లేదు. హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే ఫోన్లోకి నీళ్ళు వెళ్ళిపోయినట్టున్నాయి, ఫోన్ ఆన్ అవ్వటం లేదు. ఇప్పుడు తన దగ్గర ఉంది ఐడి కార్డు ఒక్కటే. ముందు తను ఎవరు ఏంటి అనేది తెలుసుకోవటం కన్నా తనకు ముందు ట్రీట్మెంట్ చేయించడం అవసరమని డాక్టరు వచ్చాడు ఆ వర్షంలో కూడా. ఇక డాక్టర్ ఇలా తన సిచ్యువేషను అనేసరికి డాక్టరు ఆమెని చెక్ చేసి మీకు ఒక విషయం చెప్పాలి అంటే, ఏంటి డాక్టర్ అంటే, షీ ఈజ్ ప్రెగ్నెంట్ అని చెప్పాడు డాక్టరు. వాట్ అన్నాడు దేవ్. అంటే అవును, తను ప్రెగ్నెంట్గా ఉన్నారు, కానీ మీ వైఫ్ ఇంత వీక్గా ఉన్నారు, మీరు బాగా డబ్బున్న వాళ్ళలాగా సెటిల్డ్లానే ఉన్నారు కదా, మీరు బయట ఎంప్లాయీని కూడా నేమ్ బోర్డ్ చూశాను నేను, అలాంటిది కేర్ తీసుకోకపోతే ఎలా మిస్టర్, ఇలాంటి సిచ్యువేషన్స్లో కళ్ళు తిరుగుతాయి, ఒక్కొక్కసారి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది,
ఒక్కొక్కసారి ఫుడ్ మీద ఆసక్తి ఉండదు. ముందు ఆవిడకి ఏమైనా పెట్టండి. వాటర్ తాగేశారు. నేను అవన్నీ ముందు క్లియర్ చేశాను. నేను కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చాను. ఆవిడ్ని వామ్గా ఉంచండి. మీరు దగ్గరగా క్లోజ్గా ఉండండి ఆవిడతో అని చెప్పి డాక్టరు కొన్ని మెడిసిన్స్ ఇచ్చి, ఈ మెడిసిన్స్ ఆవిడకి నైట్ అంతా వేస్తూ ఉండండి, ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. చెప్తే దేవ్ అలాగేనని తలూపి డాక్టర్కి ఫీజు ఇచ్చి పంపించేసిన తర్వాత ముందు వేడివేడిగా సూప్ చేసుకొచ్చి వైదేహి నోట్లో పోసాడు దేవ్. ఆ తర్వాత కాసేపటికే వైదేహి ఐడి కార్డు గుర్తొచ్చి ఐడి కార్డుని కంప్యూటర్లో పెట్టి తమ ఆఫీస్లో ఈ అమ్మాయి పనిచేసే సెక్టార్ ఏంటా అని చెక్ చేసి చూసి డీటెయిల్స్ కోసం చూస్తే అందులో వైదేహి మ్యారీడ్ అని మాత్రమే ఉంది. ఒకే ఒక్క ఫోన్ నెంబర్ ఉంది. ఆ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్. అది బహుశా వైదేహి పర్సనల్ నెంబర్ అని అందులో ఇచ్చింది. వేరే సెకండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఏమీ లేదు. చూస్తే నొసట్లో కుంకుమ లేదు, వేళ్ళకు ఉంగరాలు లేవు, కాళ్ళకు మెట్టెలు లేవు, మెళ్ళో బ్లాక్ బీడ్స్ లేవు. ఈ అమ్మాయికి పెళ్ళి అయ్యింది అని డాక్టర్ అంటున్నాడు. బహుశా హస్బెండ్ వేరే ఎక్కడైనా ఉన్నారా? హస్బెండ్కి చెప్పాలి కదా ఈ విషయం అని అలా కూర్చొని వైదేహి మీద మాత్రం ఆయన వామ్నెస్ ఇవ్వమన్నాడు కదా అని 5-6 బ్లాంకెట్లు తీసుకొచ్చి కప్పాడు దేవ్. ఆ తర్వాత దాదాపు ఈ సంఘటన జరిగిన తర్వాత 4 గంటలకి రాత్రి 10-11 మధ్యలో వైదేహి స్పృహలోకి వచ్చింది. వచ్చి రాగానే నేను ఎక్కడున్నాను అని పక్కనే ఉన్న దేవుని చూసి ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఎక్స్క్యూజ్ మీ, టెన్షన్ పడొద్దు, నా పేరు దేవ్, నేను నీ ఆఫీస్లోనే పలానా సెక్టార్లో వర్క్ చేస్తున్నాను. నేను ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్తూ ఉండగా నువ్వు స్పృహ తప్పి ఇలా నీళ్ళల్లో పడిపోయావు. సో నేనే నిన్ను ఇలా కాపాడి తీసుకొచ్చాను. డాక్టర్కి చూపించాను. డాక్టరు నిన్ను టెస్ట్ చేసి నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పాడు. నువ్వు మీ హస్బెండ్ నెంబర్ ఇస్తే నేను అతనికి కాల్ చేస్తాను. ఈ గుడ్ న్యూస్ అతనితో షేర్ చేసుకుంటే నీకు హ్యాపీగా ఉంటుంది కదా. అతను వచ్చి నిన్ను తీసుకెళ్తాడు. ఎందుకంటే ఈ టైంలో నువ్వు ఒక్కదానివి వెళ్ళడం కరెక్ట్ కూడా కాదు. ఈ సిచ్యువేషన్లో కళ్ళు తిరుగుతాయని, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుందని డాక్టర్ చెప్తున్నారు. నీ గురించి నువ్వు కేర్ తీసుకోవాలి కదా. ఫుడ్ ప్రాపర్గా తీసుకోవట్లేదు, నువ్వు చాలా వీక్గా ఉన్నావు. రేపు హాస్పిటల్కి వచ్చి టెస్టులన్నీ చేయించుకోమన్నారు. ఇంతకీ మీ హస్బెండ్ ఏం చేస్తారు? మన ఆఫీసేనా, వేరే ఆఫీస్లో వర్క్ చేస్తారా? ఆయన ఎక్కడున్నారో చెప్తే నేను కాల్ చేస్తాను అంటే వైదేహి ఏమీ మాట్లాడాల. అతను అడుగుతున్న మాటలు గుండెల్లో సోలాలు గుచ్చినట్టు అనిపించి, నిజంగా నేను ప్రెగ్నెంటా అని అడిగితే అవును అన్నాడు దేవ్. ఆమె ముఖంలో ఎలాంటి సంతోషం లేదు. పైగా అసహ్యం, ఏహ్యత, చిరాకు, చికాకు, అసలు చాలా విముఖత కనిపించింది. దాంతో మీ హస్బెండ్ ఫారెన్లో ఉన్నారా అని అడిగితే లేదు సార్, నేను వెళ్తాను అందే. అదేంటి, ఎలా వెళ్తావు అంటే పర్లేదండి నేను వెళ్తాను అని లేచి నిలబడి చాలా థ్యాంక్స్ మీరు నన్ను కాపాడినందుకు అన్న తర్వాత పర్లేదు ఏముంది దానిలో, ఒక ఆడపిల్ల అలా నైట్ అలా పడిపోయి ఉంటే కాపాడకుండా ఎలా ఉంటాను, చాలా థ్యాంక్స్ అండి అని లేచిందల్లా ఒక్కసారి మంచం మీద కళ్ళు తిరిగి మళ్ళీ కూలబడింది. గబా వెళ్ళి జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చి, నువ్వు మొండిదానిలాగా ఉన్నావే అన్నట్టు, వైదేహి కదా నీ పేరు? అవును సార్ అన్న తర్వాత, చూడండి వైదేహి, నేను మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాను పదండి అన్న తర్వాత, పోనీ ఈ నైట్ ఉండిపోవచ్చు కదా. వద్దు సార్ నేను వెళ్ళిపోతాను అందే. ఆమె అంత ఖడాఖండిగా మాట్లాడేసరికి కొంచెం ఇబ్బందిగా అనిపించి దేవ్కి, సరే పద నేను తీసుకెళ్ళి దింపుతానన్నాడు. ఇంటికి తీసుకొచ్చి అడ్రస్ చెప్పింది. ఎక్కడో సిటీ అవుట్కట్స్లో, దట్టు చిన్న ఏరియాలో పాడుపడిపోయిన ఒక కొంపదే. ఆ ఇంట్లోకి ఇక వైదేహి వెళ్తుంటే మళ్ళీ వర్షం పెరిగిపోయింది. నేను లోపలికి రావచ్చా? ఇప్పుడు నా కారు వెనక్కి కూడా వెళ్ళదు అన్నాడు దేవ్. రండి సార్, సారీ మిమ్మల్ని రమ్మనలేదు. పర్లేదు అన్న తర్వాత ఇక లోపలికి పిలిచేసరికి వైదేహి, సార్ నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అన్న తర్వాత, ఇంట్లో మిల్క్, కాఫీ పౌడరు, షుగరు అవైలబుల్గా ఉన్నాయా వైదేహి?
వై నాట్ సార్, ఉన్నాయి అందే. నేను కాఫీ చేసుకోవచ్చా అంటే నేను చేసిస్తాను, పర్లేదు, నాకు వంటొచ్చు, నాకు వంట హాబీ కూడాను, నేను చేసుకుని నీకు కూడా ఏదైనా చేస్తాను, తిందుగానే. మరీ నీరసంగా ఉన్నావు, యాక్చువల్లీ ఇందాక సూప్ ఇచ్చాను, జ్యూస్ ఇచ్చాను, ఫుడ్ ప్రిపేర్ చేద్దామన్నంత వరకు నువ్వు ఉండలేదుగా అనేసరికి వైదేహి ఏమీ మాట్లాడకుండా వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత దేవ్ వైదేహి కోసం అని చెప్పి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఎగ్స్, బ్రెడ్ అవి ఉన్నాయి. దాంతో బ్రెడ్ ఆమ్లెట్ వేసి అక్కడ పెట్టి వేడివేడిగా కాఫీ పెట్టుకుందామని మిల్క్, కాఫీ పౌడరు, షుగరు అక్కడ పెట్టుకున్నాడు. ఈలోపు అది చాలా చిన్న ఇల్లు, ఒక చిన్న హాల్ లాంటి రూము, చిన్న బెడ్రూము. ఆ బెడ్రూమ్ డోర్లు వైదేహి క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయింది. ఇక చూస్తే లైట్ అలా వెలుగుతోంది, హాల్లో ఫ్యాన్ అలా తిరుగుతోంది. కిచెన్లోంచి చూస్తున్నటువంటి దేవ్కి హాల్లో ఒక చిన్న కబోర్డు ఓపెన్ చేసి కనపడింది. దగ్గరికి వెళ్ళి చూశాడు. చూస్తే అది టపటపా టపటపా కొట్టుకుంటుంది. ఏంటా అంటే అందులో కొన్ని అలాగే డైరీ, కొన్ని లెటర్స్ అందులో రాసి పెట్టి ఉన్నాయి. ఏంటా అని ఎంతూజియాజం, ఇంట్రెస్ట్తోనే పేపర్లు టపటపా కొట్టుకుంటుంటే చేతిలోకి తీసుకున్నాడు దేవ్. చేతిలోకి తీసుకున్న తర్వాత దానిలో వైదేహి వరుణ్ గురించి, నేను నిన్ను ఎంతో నమ్మాను, స్నేహం అన్నావు, స్నేహానికి విలువ లేకుండా చేసావు, ప్రేమ అన్నావు, ప్రేమకి విలువ లేకుండా చేసావు, పెళ్ళిని అగౌరవపరిచావు, చివరికి నన్ను ఒంటరిదాన్ని చేసి ఇలా వదిలేసావు. దేవుడు అనేవాడు ఉంటే ఎవరికి చేయాల్సిన న్యాయం వాళ్ళకే చేస్తాడంట. బహుశా నా బ్రతుకులు నేను ఏ రోజు ఎవరికి ఏ అన్యాయం చేశానని దేవుడు నన్ను ఇలా చేసేశాడు అని ఆ అమ్మాయి రాసుకున్నవన్నీ ఉన్నాయి. అయితే అవన్నీ చదివాడు. చదివిన తర్వాత మనసుకి బాధ అనిపించి వైదేహి వస్తున్న సౌండ్ వచ్చి కబోర్డ్ క్లోజ్ చేసి వంటగదిలోకి వెళ్ళి ఆ బ్రెడ్ ఆమ్లెట్ పక్కన పెట్టి వేడివేడిగా ఉందని కాఫీ కలిపి వైదేహి చేతికిస్తే, థ్యాంక్స్ సార్, మరి మీరు అందే, నా కోసం కూడా కుక్ చేసుకున్నాను, వర్షం తగ్గేలా లేదుగా అని చెప్పి అలా కూర్చున్న తర్వాత, కొత్తగా జాయిన్ అయ్యారా వైదేహి మీరు అని అడిగాడు దేవ్. అవును సార్, రీసెంట్గానే అని చెప్పింది. చెప్పిన తర్వాత ఎలా ఉంది ఆఫీసు, కలీగ్స్ ఎలా ఉన్నారో, పే ఎలా వస్తుంది అని ఆమెను మామూలు చేయటానికి ఆఫీస్ విషయాలు మాట్లాడినట్టు మాట్లాడాడు. డీటెయిల్స్ చెప్పింది. చెప్పిన తర్వాత పర్సనల్ విషయాలు అడుగుతున్నానని అనుకోవద్దు, మీ హస్బెండ్ అంటే నాకెవరూ లేరు సార్, నేను ఒక్కదాన్నే అనేసిన తర్వాత, అది అనేలోపు వర్షం తగ్గింది సార్, మీరు మళ్ళీ రేపు ఆఫీస్కి వెళ్ళాలేమోగా, ఎర్లీగా పడుకుంటారేమో కాదు అనేసరికి ఇక వెళ్ళు అన్న మాట ఇండైరెక్ట్గా చెప్పిందని అర్థమయ్యే అక్కడ ఉండటం కరెక్ట్ కాదని చెప్పి కొంచెం ఇబ్బందిగా అనిపించే, ఐఎమ్ సారీ వైదేహి అంటే, ఎందుకు సార్ అంది. పర్సనల్స్ అడగకుండా ఉండాల్సింది, పర్లేదు సార్ అని అతను అలా గుమ్మం దిగాడో లేదో బాయ్ అని వెనక్కి తిరిగేలోపు డోర్ వేయటం కూడా అయిపోయింది. ఆ తర్వాత దేవ్ బయలుదేరి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత రాత్రంతా వైదేహి గురించి ఆలోచనలో. వైదేహి డైరీలో రాసిన దానికి కంక్లూషన్ దొరకట్లేదు. స్నేహం అన్నావు, మోసం చేసావు, ప్రేమ అన్నావు, మోసం చేసావు, పెళ్ళి అన్నావు, పెళ్ళికి అర్థం లేకుండా చేసావు, ఏంటిదంతా అని రాసుకుంది. అందులో చాలా బాధ, చాలా దిగులు, చాలా ఆవేదన కనిపించాయి. తను ప్రెగ్నెంట్ అని చెప్పినప్పుడు తన ఫేస్లో ఎక్కడ హ్యాపీనెస్ కనిపించలేదో, తను ఏదో విముఖతగా ఉంది. ఏమై ఉంటుంది, రేపు ఆఫీసులో ఒకసారి కూర్చోబెట్టి కూల్గా ప్రశాంతంగా మాట్లాడాలి అనుకున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, అంతకుముందెప్పుడు తను వైదేహి వాళ్ళ సెక్టార్లోకి అసలు రాడు, అలాంటిది వచ్చి చూస్తే సీట్ ఖాళీగా ఉంది. ఇక్కడ వైదేహి అని ఒక ఎంప్లాయ్ అంటే రాలేదని చెప్పారు. ఆ తర్వాత నెక్స్ట్ డే రాలేదు. ఆ తర్వాత మూడో రోజు, ఇక మూడో రోజు కూడా కనిపించలేదు దేవ్కి. వైదేహి ఏంటి 3 days నుంచి రాలేదు అని చెప్తున్నారు, ఆ రోజు ఆ సంఘటన జరిగిన తర్వాత ఆఫీస్కే రాలేదేంటి అని ఆలోచిస్తూ ఆ రోజు దేవ్కి ఆఫీసులో చాలా ఎందుకో ఇబ్బందిగా, అనీజీగా, అలజడిగా గడుస్తోంది. ఒకవైపున వైదేహి ఈ 3 రోజులుగా పచ్చి మంచినీళ్ళు ముట్టుకోలా. ఇప్పుడు నా బ్రతుకే ఇలా ఉందంటే రేపొద్దున నా కడుపున పుట్టినవాడు నన్ను ఎన్ని ప్రశ్నలు వేస్తారు, పాపైనా బాబైనా. రేపు వాళ్ళ జీవితం ఏం కావాలి, వాళ్ళమ్మ ఒక వెలయాల వేశ్య, అత్త ఆడబిడ్డల చేత నిందించబడి ఇంట్లో నుంచి గెంటివేయబడినటువంటి ఒక నిర్భాగ్యురాలైన ఆడద, తల్లి, తండ్రి, అన్న, చెల్లి అందరూ ఉండి
ఉండే అందరి నిరాదరణకి గురైనటువంటి ఒక పిచ్చిదా, అసలు ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకోసం బ్రతకాలి, 1వ తరగతి నుంచి ఎంటెక్ వరకు ఉన్న ప్రేమ అన్నాడు. అందులో నమ్మకం ఎక్కడుందే? నమ్మకం లేకుండానే ఆ ప్రేమనే తను నమ్మి తన జీవితంలో ఒక్క బ్యాడ్ డెసిషన్ తీసుకుంది లేదు, ఒక్క బ్లాక్ మార్క్ లేదు, ఉద్యోగంలోనూ లేదు, తన లైఫ్లోనూ లేదు. అలాంటిదే అంత పెద్ద డెసిషన్ తను ఎలా తీసుకోగలిగింది? అమ్మా నాన్న చెప్పారనే ఎందుకు తొందరపడింది? ఎందుకు టైం తీసుకోలేదు? ఎందుకు పెళ్లి చేసుకుందే? అన్యోన్యమైన దాంపత్యం అనుకుందే. ఆ తర్వాత అత్తెందుకు తమ మధ్యకు ప్రవేశించింది? ఆడపడుచు ప్రవేశించిందే. మొగుడు వాళ్ళ మాటలకు ప్రయారిటీ ఇచ్చి తన్నెందుకు దిగజారు చేశాడో, అంతమందిలో కొట్టడం, తిట్టడం, గెంటటం, ఆ అమ్మాయిని అడిగిన మాటలు అవన్నీ గుర్తుకొచ్చి అసలు నేను ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలని ముందు డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిందే. డాక్టర్, నాకు నిద్ర పట్టట్లేదు, చాలా డిప్రెసివ్గా ఉంటుందంటే వాళ్ళు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఇచ్చి ఎక్కువ వేసుకోకమ్మా, నైట్ 1 వేసుకో అని చెప్పారు. చెప్తే ఎక్కువ రోజులు వాడకు, నువ్వు ప్రెగ్నెంట్ కదా, జస్ట్ ఒక 1 వీక్ మాత్రమే అని చెప్పి పంపించారు. అయితే పలు మెడికల్ షాపులకి తిరిగి ఆ ప్రిస్క్రిప్షన్ చూపించి నిద్ర మాత్రలు మొత్తానికి ఒక కుప్ప సేకరించుకొని తీసుకొచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ఇక పదే మొగుడన్న మాటలే జ్ఞాపకం వచ్చి ఒకవైపున చెల్లెలు వేసిన నింద, ఒకవైపున వదిన మాట్లాడిన మాటలు, తలంతా బద్దలైపోయింది. దాంతో ఇక ఆ నిద్ర మాత్రలన్నీ అలా పట్టుకొని అవి మింగేసి నీళ్లు తాగే అలా హాల్లోనే కళ్ళు తిరిగి పడిపోయి మత్తులోకి వెళ్ళిపోయింది వైదేహి. ఈవినింగ్ వేసుకుంది వైదేహి వేసుకునేసరికి టైము 5:30, 6 అయిందే. ఆ తర్వాత ఆఫీసు నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవ్ మనసు ఎందుకో ఎవరికో ఏదో జరిగినట్టు, ఎవరికో ఏదో అయినట్టు మనసంతా ఏదో కంపనంగా ఉందే. ఏదో తన అనుకునే వాళ్ళు ఏదో అయిపోతున్నారు అనే ఒక బాధలాగా మనసంతా అలజడిగా అనిపించే, ఒక్కసారిగా వస్తున్న వాడికి ఎదురు దెబ్బ తగిలినట్టు అనిపించి కిందకు చూస్తే అదిరిపోయింది కాలు, ఎదురు రాయికి తగిలే. ఏంటిదంతా అనిపించే అసలు వైదేహి ఎలా ఉందే? తన మెంటల్ కండిషన్ కూడా ఏమీ బాగాలేదు. నేను 3 రోజుల నుంచి కనుక్కుంటే రాలేదని చెప్తున్నారు. డైరెక్ట్గా ఇంటికి వెళ్తే ఎందుకు వచ్చాను అనుకుంటుందా? పర్లేదు, మొహం మీద డోరేసినా నేను ఆఫీస్ వ్యక్తిగా, తన కాపాడిన వ్యక్తిగా తన క్షేమ సమాచారాలు కనుక్కోవచ్చేమో కదా అని చెప్పి బయలుదేరి వైదేహి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే హాల్లో డోర్ వేసలేదు. డోర్ తీసుకొని లోపలికి వచ్చేసరికి వైదేహి అలా పడిపోయి నోట్లోంచి నురుగులు వస్తున్నాయి. టెన్షన్ వచ్చేసిన దేవ్ వైదేహి దగ్గరకు వచ్చి ఊపి చూస్తే స్పృహలో లేదు. వెంటనే మళ్ళీ అప్లిఫ్ట్ చేసి తీసుకెళ్ళి కారులో పడుకోబెట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. డాక్టరు స్లీపింగ్ పిల్స్ మింగింది మీ వైఫ్ అని చెప్పి చాలాసేపటి తర్వాత వైదేహిని ఆల్మోస్ట్ 24 hours టైం తర్వాత బ్రతకొచ్చు, బ్రతకపోవచ్చు, అబార్ట్ అవ్వచ్చు అనే 190 టెన్షన్లు పెట్టిన తర్వాత దేవుని మొత్తానికి వైదేహిని కాపాడామని, అవుట్ ఆఫ్ డేంజర్ అని. అయితే ఆల్మోస్ట్ అబార్ట్ అవ్వాల్సినటువంటి ప్రెగ్నెన్సీని మేము చాలా కష్టపడి నిలబెట్టామని, ఈవిడ హెల్త్ చాలా వీక్గా ఉందని, ముందు మెంటల్ కండిషన్ బాగాలేదని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హస్బెండ్ అయ్యుండే ఇలాంటి టైంలో మీరు ఆవిడని ఒంటరిగా వదిలేయటం ఏంటంటే రకరకాల మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అదే కాక హస్బెండ్స్కి కోపం వచ్చినా, ఆఫీస్ టెన్షన్స్ వచ్చినా వైఫ్లే కనపడతారు కదా అనేసింది డాక్టరు. అన్న తర్వాత అక్కడ సంతకాలు అవన్నీ దేవే పెట్టాడు కాబట్టి కంప్లీట్గా హస్బెండ్ అనుకున్నారు వాళ్ళు దేవునే. సరే, దేవి ఇంకేమీ మాట్లాడపోయిన తర్వాత ఆవిడ్ని ఇంకో 48 hours మా దగ్గరే ఉంచి డిశ్చార్జ్ చేస్తామన్నాక 48 hours తర్వాత లోపలికి వెళ్ళి చేతులు కట్టుకొని అలా నుంచొని నీకు అసలు సెన్స్ ఉందా వైదేహి అని అడిగాడు దేవ్. అడిగేసరికి వైదేహి ఏమీ మాట్లాడలేదు. నువ్వు ఇలా మౌనంగా ఉండి పిచ్చి పనులు చేసావంటే చంపేస్తాను, జాగ్రత్త. ఏంటిదంతా? నువ్వు ప్రెగ్నెంట్ అనే విషయం మర్చిపోయావా? బేబీకి ఏమన్నా అయితే అంది వైదేహి. అసలు ఏంటి నువ్వు మూర్ఖంగా ఎదుటి వాళ్ళు చెప్పేది వినిపించుకునే అలవాటే లేదా? ఇంత షార్ట్ టెంపర్ ఏంటి? అలా అసలు స్లీపింగ్ పిల్స్ ఎక్కడే నీకు? అలా స్లీపింగ్ పిల్స్ మింగేసి పడిపోతావా? ఏమైనా అయ్యుంటే ఏమయ్యేదే? ప్రపంచానికి నాకు ప్రపంచం తెలియకుండానే అన్నీ జరిగిపోయేవే అనేసరికి అంతే, కానీ నేను చెప్పే మాట వినిపించుకోనంటావు. సార్, మీరు చేసిన హెల్ప్కి థ్యాంక్స్, ఇక నన్ను నోరు మూసుకొని వెళ్ళమంటావు అంతేనా అన్న తర్వాత మాట్లాడింది చాలా ఎక్కువైందిలే కానీ పద ముందు అన్న తర్వాత ఎక్కడికి అందే. ఎక్కడికేంటి?
ఇప్పుడు నీ ప్రాణం నాది, నిన్ను కాపాడింది నేను అన్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ నాకు ఈ ప్రెగ్నెన్సీ వద్దు, అబార్ట్ చేసేయండి అనేసరికి డాక్టర్ నో అమ్మా, అసలు అది జరగదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ క్రిటికల్ కండిషన్లో ఉంది మీ ప్రెగ్నెన్సీ చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. దానికి తోడు మీరు ఎప్పుడైతే స్లీపింగ్ పిల్స్ మింగారో అసలు అది అబార్ట్ చేసే సిచ్యువేషన్లో లేదు, టైం కూడా అయిపోయిందమ్మా అని ఆవిడ చెప్పేసరికి వైదేహి కళ్ళల్లోంచి అలా నీళ్లు కారిపోయి బెడ్ మీద పడిపోయి చాలాసేపు ఏడ్చింది. ఇక దేవు దగ్గరికి వెళ్ళి చేపట్టుకొని, ఏదైనా సరే నేను నిన్ను ఏమీ అడగను, ఏం జరిగినా ఎలా జరిగినా బేబీ ఏం చేసింది చెప్పు అన్న తర్వాత అలా చూసింది దేవు కళ్ళల్లోకి. ఆమెకి ఆ ప్రెగ్నెన్సీ ఇష్టం లేదని, చాలా చిరాగ్గా అసహ్యంగా అనిపిస్తోందని దేవుకి అర్థమైంది. ఆ తర్వాత ప్లీజ్ అన్న తర్వాత కోపం పెంచుకోకు నీ మీద, నీ కడుపులో బేబీ మీద అన్న తర్వాత వెళ్దాకా అని చెప్పి డిశ్చార్జ్ చేయించి తన ఇంటికి తీసుకొస్తే, ఇక్కడికి ఎందుకు వచ్చారు, నేను నా ఇంట్లోనే ఉంటా అందే. అన్న తర్వాత అబ్బచ్చా నువ్వు ఎంత చేసుకున్న తర్వాత నీ మీద నమ్మకంతో నిన్నొక్క దాన్ని వదిలేయటానికి నేను పిచ్చోడు అనే టైటిల్ నేయించుకొని కనపడుతున్నానా నా నుదురు మీద, ఐఎమ్ దేవ్ మేడం పదండి అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి కూర్చో ఇక్కడే ఫ్రెష్ అవ్వు అని చెప్పిన తర్వాత కొన్ని బట్టలు తీసుకొచ్చి ఇచ్చి, నాకు తెలిసినంత వరకు తీసుకొచ్చా, నచ్చినా నచ్చకపోయినా వేసుకోవాలి నువ్వు అన్న తర్వాత పనమ్మాయి వచ్చిన తర్వాత దేవుకు ఒకవైపున అర్జెంటు ప్రాజెక్ట్ ఉంది ఆఫీసులో ఉంటే, నేనే నీ బదులు లీవ్ అప్లై చేశాను ఆల్రెడీ, ఆ లీవ్ని శాంక్షన్ చేయించాను కూడా. 1 మంత్ లీవ్, నువ్వు చాలా వీక్గా ఉన్నావు, రెస్ట్ తీసుకోవాలని చెప్పారు డాక్టర్స్. ప్రశాంతంగా ఉండని పనమ్మాయినే ఒక్క నిమిషం కూడా వైదేహిని నువ్వు వాష్రూమ్లోకి వెళ్ళేటప్పుడు కూడా వదలొద్దు. ఇంట్లో నువ్వు వంట పని చేసిన తర్వాత కత్తులు కటార్లు అలాంటివి అసలు కనపడేలా ఉంచొద్దు. నువ్వు ఫ్యాను తిరగటం ఆగినా, చున్నీలు ఫ్యాన్లకి ఏలాడినా నువ్వు అదే దానికి ఏలాడతావని గుర్తుపెట్టుకో అని చెప్తే, లేదు బాబు అన్న తర్వాత అమ్మాయి గారిని నేను చూసుకుంటానంది పనమ్మాయి. నీకు డబుల్ కాదు 3 శాలరీ ఇస్తా, ఒక్క నెల రోజులు చాలు చూసుకో అని చెప్పాడు దేవ్. ఎందుకు ఇదంతా అన్నాక, నా కోసం అనుకో అన్న తర్వాత, అది కాదు అంటే చెప్పేది వినమన్నాను వైదేహి అని చెప్పి ఆఫీస్కి వెళ్ళి రావటం. ఆ తర్వాత నెల రోజుల్లో దేవ్ ప్రాజెక్టు కంప్లీట్ అయింది. వైదేహి కాస్త కోలుకుంటోంది. ఇప్పుడిప్పుడే మనిషి నార్మల్ అయి పనమ్మాయిని అడుగుతున్నాడు దేవ్, నేను వెళ్ళిన దగ్గర నుంచి ఏం చేస్తోందంటే, అమ్మాయి గారు ఫోన్ చూడరు బాబు, టీవీలు చూడరు, పడుకుంటారు, ఆలోచిస్తారు, ఏడుస్తారు, బాధపడతారు, పొట్ట మీద చేయి పెట్టుకుంటారు, ఒక్కోసారి చాలా దిగులు పడిపోతారు. నేను ఫుడ్ పెడితే ఒక్కోసారి తింటారా, ఒక్కోసారి సరిగ్గా తినరు బాబు. నేనే బతిమిలాడి దగ్గర కూర్చుంటే ఒక్క ముద్ద తింటారు. కడుపులో బిడ్డ ఆకలితో అమ్మా అని అడిగినట్టు అనిపిస్తుందో ఏమో, అప్పుడు ఒక ముద్ద తినేసి మళ్ళీ అలా పడుకుండిపోతారు బాబు అని చెప్తే జాలేసింది, బాధేసింది, దిగులేసింది. నిజం చెప్పాలంటే ఒక నిస్సహాయమైన స్థితిలో ఇలా ఆడదాన్ని వదిలేశారు అంటే దాని వెనక కారణాలేంటో తెలుసుకోవాలనిపించింది. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే కొంచెం బెటర్ అని టెస్ట్లన్నీ రాశాడు డాక్టరు. రాసిన తర్వాత ఇప్పుడు బేబీ అలాగే వైదేహి కాస్త బాగానే ఉన్నారు. ఇలాగే కేర్ తీసుకుంటే కనుక ఆమెకి హెల్దీ ప్రెగ్నెన్సీ మనం పాసిబుల్ చేసి ఆమెకి నార్మల్ డెలివరీ ప్లాన్ చేయొచ్చు అని చెప్పింది డాక్టరు. సరేనని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత, నువ్వు బేబీ హెల్దీగా ఉన్నారంట తెలుసా, డాక్టర్ నాతో చెప్పిందే అన్నాడు దేవ్. ఏం మాట్లాడాల వైదేహి, ఒక ఫ్రెండ్గా బెస్ట్ ఫ్రెండ్గా అనుకొని నిన్ను ఒక మాట అడగొచ్చా అన్నాడు. చెప్పండి అందే. అంటే నేను నీ పర్సనల్ అడుగుతున్నాను అనుకోవద్దు, నీకు చెప్పాలని లేకపోతే నువ్వు చెప్పొద్దు, నువ్వు డిప్రెషన్లోకి వెళ్తాను, మనసు పాడు చేసుకుంటాను అనేటట్టయితే నాకు అసలు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేను నిజంగా నీకు మంచి ఫ్రెండ్ అనిపిస్తే అసలు ఏం జరిగింది వైదేహి అని అడిగాడు దేవ్. అడిగితే
నిజంగానే ప్రాణదాత అతను. ఒక రకంగా చెప్పాలంటే గనక ఈరోజు తను బ్రతుకుందంటే అందుకు కారణం దేవే. పైగా దేవ్ ఎప్పుడూ ఒక మాట అంటాడు, నీ ప్రాణం నాది, నీ కడుపులో బిడ్డ నాదే, కాపాడింది నేను, నువ్వు వద్దనుకున్నావు, నేను ఉంచమన్నాను, నువ్వు సర్గెట్ మదర్ని అనుకో, ఆ బేబీ నాదనుకో అని నవ్వుతూ ఉంటాడు. వైదేహిని నార్మల్ చేయాలని దేవ్ చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. దాంతో దాయాల్సిన అవసరం ఏముందని పిన్ టు పిన్ జరిగింది మొత్తం చెప్పింది. వింటున్న వాడల్లా దేవ్ కళ్ళల్లో నుంచే తనకు తెలియకుండానే కన్నీళ్ళు అలా కారిపోవటం మొదలయ్యి, వైదేహిని కళ్ళు తుడుచుకో, కన్నీళ్ళు వస్తున్నాయి అంటే నా కళ్ళల్లో కాదు మీ కళ్ళల్లోనే వస్తున్నాయని కళ్ళు తుడిచి టిష్యూ ప్యాకెట్ చేతిలో పెట్టేపాటికి చూసుకుంటే తన కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతున్నాయి. దాంతో చాలా బాధ అనిపించే ఇంకా అసలు ఆ విషయాల గురించే ఎత్తాలనుకోలేదు. ఆ తర్వాత దేవుకి బుర్ర పనిచేయలేదు. ఇక్కడ ఉంటే నాకు పిచ్చెక్కుతోంది సార్, నేను ఇంటికి వెళ్తాను అంటే ఇల్లు ఖాళీ చేసేసాంగా ఆల్రెడీ. అంటే దేనికి అంటే హౌస్ ఓనర్కి ఫోన్ చేయి, నువ్వు ఆ రోజు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మింగావని ఏమన్నా చేసుకుంటే మా ఇళ్లల్లో మా మీదకి రాదా అన్నారుగా, అందుకని నీ లగేజీ తెప్పించి ఇప్పుడు పక్క రూమ్లో పెట్టించేసాను మేడం అని చెప్తే, ఎప్పుడు ఆ రూమ్కి నేను లాక్ చేశానులే, ఏమున్నాయి ఒక బ్యాగేగా నీది ఉంది అన్నాడు దేవ్. అనేసరికి ఓనర్కి ఫోన్ చేస్తే, ఏమమ్మా దిక్కులేని ఆడపిల్లని అన్నావని నమ్మి ఇల్లిస్తే నిద్ర మాత్రలు మింగుతావా, ఇంకా నయం మీ ఆఫీస్ అబ్బాయి వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేదంటే నీకు అయ్యింటే కేసులు అయ్యి మేము లోపలికి వెళ్ళి ఏమవ్వాలమ్మా, భలే పనేలే తల్లో అని చెప్పిన తర్వాత సెటిల్మెంట్ కూడా చేసి వచ్చాను వైదేహి అన్నాడు దేవ్. ఆ తర్వాత నేను వేరే ఫ్లాట్ చూసుకొని వెళ్ళిపోతాను సార్, ఈసారి అలా ఏం చెయ్యనులేండి అన్నాక నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు చెప్పా. నేను 2 టైమ్స్ సేవ్ చేశా కాబట్టి నీ ప్రాణదాతను నేను, నీ ప్రాణం నాదే. నీ కడుపులో బేబీని నువ్వు వద్దనుకున్నావు, నేను నీ కడుపులో ఆ బేబీని పెంచుకుంటున్నాను, అది నాదే, నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. చూడు వైదేహే, నువ్వు ఎంత పని చేసిన తర్వాత నిన్ను నమ్మి బయట ప్రపంచంలోకి నేను సచ్చినా వదలనులే, కానీ నువ్వు ఇక్కడే ఉంటున్నావు, నా మీద ఒట్టే, ఇంకంతే, ఇది మన ఫ్రెండ్షిప్ మీద ప్రామిస్ అంతే అన్నాడు దేవ్. వైదేహి ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత ఏం తోచట్లేదన్నావుగా ఆఫీస్కి వెళ్దాందా అని చెప్పి నెక్స్ట్ డే నుంచి ఆఫీస్కి తీసుకెళ్ళటం మొదలు పెడితే, అక్కడ ఉన్న అమ్మాయిలు మధ్యలో దేవ్ రావటం, హెల్త్కి మంచిది ట్యాబ్లెట్లు వేసుకున్నావా అని అడగటం, ఈ జ్యూస్ తాగు అనటం. ఇక అవన్నీ చూసి ఎటు వైదేహికి నొసట్లో కుంకుమ, బ్లాక్ బీడ్స్ అవేమీ లేవు కాబట్టి పెళ్లి కాని అమ్మాయినే అనుకుంటున్నారు వాళ్ళు. దాంతో ఎవరికీ పడడు అనుకున్న ప్రవరాఖ్యుడు నీకు పడిపోయాడా, ఏమన్నా అందగాడే, ఏమన్నా జాబ్ చేస్తాడే, ఏముంటాడే, ఆ మజిల్స్ వాడు, అబ్బా నిద్ర పట్టదే తల్లి, చూస్తే ఎలా సెట్ చేసావే అమ్మ, ఈ సెక్టార్లో ఉంటే ఆ సెక్టార్లోకి వేసేసావుగా మొత్తానికి నిచ్చెన అనేసరికి ఇక వైదేహి అది కాదు అని చెప్తూ ఉండగా, ఇప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, ప్రాబ్లం ఏముంది అనేసరికి మీరు రిలేషన్షిప్లో ఉన్నారని తెలుస్తూనే ఉందగా, మంచిది తెలిసింది కదా, కన్ఫర్మేషన్ వచ్చింది కదా, హ్యాపీ కదా, మీ పని మీరు చూసుకోండి అనేసాడు దేవ్. దాంతో వైదేహి చెప్పినా ఇక వాళ్ళేమీ నమ్మరని వైదేహి ఏమీ మాట్లాడలేదు. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఫస్ట్ లూజ్ బట్టలు వేసుకున్న తర్వాత వైదేహి పొట్ట పైకి కనిపించడం మొదలు పెడితే, ఆఫీసులో ఒకవైపున బాసుల దగ్గర మొదలుపెట్టే ప్యూన్ వరకు అందరూ కూడా కంప్లీట్గా వైదేహి దేవు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఇక పెళ్ళికి ముందే తొందరపడినట్టున్నాడు, రేపు ఆ బేబీ పుట్టిన తర్వాత బేబీతో సహా పెళ్లి చేసుకుంటాడు కదే అన్నాక ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందిగా అందరికీ అని చెప్పుకుంటూ ఉంటే, వాళ్ళందరూ ఎలా మాట్లాడుకుంటున్నారో తెలుసా అని వైదేహి అంటే, అనుకోనివ్వు ఇప్పుడు వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేద్దామా అన్న తర్వాత, అది కాదు అంటే ఏం మాట్లాడొద్దు అంటున్నానా నిన్ను అనేశాడు. ఆ తర్వాత ఇక వైదేహికి మెటర్నిటీ లీవ్ ఇచ్చిన తర్వాత తాను వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటే, ఎందుకు అప్పుడంటే నాకు ప్రాజెక్ట్ ఉంది కాబట్టి పనమ్మాయిని నీ కాపలా కూర్చోబెట్టా, ఇప్పుడు నాకు ఏ ప్రాజెక్ట్ లేదు, ఫుల్ టైం నేను చూసుకోవచ్చు అని తనతోనే ఉండటం మొదలుపెట్టాడు. ఇక అలా ఉంటూ వైదేహిని కంటికి రెప్పలా చూసుకునేవాడు, టైం టు టైం అన్నీ ఇస్తూ. వంట చేయటం అంటే దేవుకి సరదా. ఒక రోజున వంట చేస్తూ వైదేహిని ఇది టేస్ట్ చేయి ఎలా ఉందో అని
నోట్లో పెడితే అమ్మ అనే అలా పట్టుకొని దేవుని కుప్పకూలిపోయింది. గబగబా హాస్పిటల్కి తీసుకెళ్తే మీ వైఫ్కి పెయిన్స్ వస్తుంటే మీరేంటి మిస్టర్ మోరాన్ లాగా బయట నిలబడ్డారో, లోపలికి రండి అని లేబర్ రూమ్లోకి తీసుకెళ్ళింది డాక్టరు. దేవ్కి అలాంటి ఫస్ట్ టైం. దాంతో వైదేహి తల దగ్గరే నిలబడితే వైదేహి పెయిన్స్ పడుతుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. ఆ తర్వాత వైదేహి డెలివరీ అయింది. బాబు పుట్టాడు. చాలా ముద్దుగా అందంగా ఉన్నాడు. ఇదిగోండి మీ కొడుకు, మీకు అప్పచెప్పామని డాక్టర్ చేతికిచ్చి ఇప్పుడు మీరు బయట వెయిట్ చేయండి అని దేవుని బయటకు పంపించిన తర్వాత బాబుని చూస్తే చాలా ముద్దుగా చాలా అందంగా అచ్చు వైదేహి జిరాక్స్ ప్రింట్లా ఉన్నాడు వాడు. ఇక ఆ తర్వాత వైదేహి డెలివరీ అయిపోయిన తర్వాత బాబుని తెచ్చి పక్కన పడుకోబెడితే వైదేహి అంత ఇష్టంగా ఏమీ బాబు వైపు చూడకపోతే నా మీద ఒట్టే వైదేహి, వాడిని నువ్వు అవాయిడ్ చేసినా వాడిని నువ్వు అసహించుకున్నా నేను తట్టుకోలేను. ఈ ప్రపంచంలో ఏ తల్లి కూడా తన బిడ్డనే ఎప్పుడూ అవాయిడ్ చేయకూడదు. తన బిడ్డ మనసు అర్థం చేసుకోకుండా దూరం పెట్టకూడదు. ప్లీజ్ వైదేహి అలా ఉండకు అన్నాక చేతిలోకి తీసుకుంది బాబునే. రేపు వీడి ఫ్యూచర్ ఏంటో అందే. వాడి ఫ్యూచర్కి ఏమైందే, బాగానే ఉంటుందిలే కానీ నువ్వు మరీ ఎక్కువ టెన్షన్ పడి ఎక్కువ ఆలోచించి బ్రెయిన్ పాడు చేసుకోకు అన్న తర్వాత డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత బాబు కోసం బోల్డ్ బొమ్మలు తెస్తే ఎందుకండి ఇన్ని బొమ్మలు అంది. నువ్వు ముందు అండి అంట మానేసి దేవ్ అను నన్ను అన్నాడు. అది కాదు దేవ్, ఎందుకు ఇన్ని బొమ్మలు, వాడిప్పుడే ఆడుకోడు కదా, ఆడుకునేటప్పుడు ఉంటాయి, అప్పుడు మళ్ళీ మనకు నచ్చిన ఇది రేర్ కలెక్షన్ మేడం, అప్పుడు దొరకమంటే దొరుకుద్దా ఏంటి అనే పిల్లాడితో వాడు ఉయ్యాల్లో ఉంటే వీడెప్పుడు కూర్చుంటాడు వైదేహి, ఎప్పుడు నవ్వుతాడు, ఎప్పుడు మాట్లాడతాడు, ఎప్పుడు నాతో ఆడుకుంటాడు, ఎప్పుడు ఫుడ్ తింటాడు, ఎప్పుడు నడుస్తాడు, ఎప్పుడు పరిగెత్తుతాడు, ఎప్పుడు క్రికెట్ ఆడతాడో, నాతో పాటు ఎప్పుడు టీవీ చూస్తాడో. అవన్నీ జరగాలంటే రోజులు గడవాలి అనేస్తే వైదేహి సరే ఆలోపు రైచాం దారా అని చెప్పి పిల్లాడిని ఒళ్ళోకి తీసుకున్న తర్వాత ఒక రోజున పండితుడిని పిలిపించి పిల్లాడికి నామకరణం చేయించి జశ్వంత్ అనే పేరు పెట్టుకున్నాడు దేవ్. అసలు ఆ పేరు విషయం కూడా పట్టించుకోలేదు వైదేహి. ఆ తర్వాత పిల్లాడికి ఒక తండ్రిగా తండ్రి ఏమైతే చెయ్యాలో అవన్నీ దేవే చేసుకొస్తున్నాడు. ఇక ఒకవైపున బాబుని ఉయ్యాల్లో వేయటం, బారసాల ఫంక్షన్ చేయటం, ఆ తర్వాత వాడికి 6వ నెలలో అన్నప్రాసన చేయటం, ఆ అన్నప్రాసన రోజున వాడు అయి పట్టుకున్నాడు ఈ పట్టుకున్నాడని మురిసిపోవటం, ప్రతి మెమరీని ఫోటో తీయించటం, వీడియో తీయించటం అన్నట్టు అసలు విషయం మర్చిపోయింది. ఎంత దాంట్లో కూడా వైదేహి. ఒకరోజు వైదేహి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఉన్నట్టుండే ఎవరో ఆ ఆఫీసులో ఉన్న వాళ్ళ వైఫ్కి సీమంతం ఫంక్షన్ చేస్తున్నాడని తెలిసి ముందు ఒకరోజేమో బేబీ షవర్ అయిపోయిన తర్వాత ఇక తనే వైదేహిని చేయి తెప్పించి కూర్చోబెట్టి ఫ్రూట్స్ అవన్నీ పెట్టి గంధాలు రాసి బొట్టు పెట్టి గాజులేసి ఇక వైదేహి పక్కన నిలబడి ఫోటోలు దిగి వీడియోలు తీయించి ఇక వైదేహికి సీమంతం కూడా జరిపించాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి వైదేహికే. ఏంటిదంతా అంటే అమ్మవవుతున్నావు, సెలబ్రేట్ చేసుకోవద్దు అని అలా ప్రతి అకేషన్లోనూ తనే ఉన్నాడు వైదేహి పక్కన. ఇక బాబుకి 6 months వచ్చేసినాయి. ఆ తర్వాత అప్పటి వరకు కేర్ టేకర్ నుంచాడు వైదేహి దగ్గర. వైదేహిని పిచ్చి పనులు ఏమీ చేసుకోవద్దని తన మీద ప్రామిస్ చేయించుకున్నాడు. ఆ తర్వాత బాబుకి 6th month వచ్చింది కాబట్టి ఆఫీస్కి తీసుకెళ్దాం పదా అనే 4-5 సార్లు ఆఫీసుకు కూడా తీసుకెళ్లారు. ఆఫీసులో వాళ్ళందరూ కన్ఫామ్ పిల్లాడి దగ్గర దేవు పోలికలే కనపడుతున్నాయి, వాడు వీళ్ళిద్దరికే పుట్టుంటాడు, రేపొద్దున వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని వీళ్ళు పెళ్లి చేసుకుంటారు, ప్రపంచం ఎంత అడ్వాన్స్ అయిపోయిందని బాసుల దగ్గర నుంచి అందరూ చెప్పుకోవటం మొదలుపెట్టారు. ఈలోపు దేవ్కి ప్రమోషన్ వచ్చి తందే ఇంకా పోస్టులు 2-3 సార్లు పెరిగినాయి. ఆ తర్వాత దేవ్ని ఇక్కడి నుంచి అసలు డైరెక్ట్గా ఇంకొక బ్రాంచ్కే పంపించబోయారు వాళ్ళు. అయితే ప్రమోషన్ వద్దని రిజెక్ట్ చేశాడు. దానికి రీజను వైదేహే. ఎందుకనంటే వైదేహి తను వెళ్ళిపోతే ఇక్కడ ఒక్కటే అవుద్దే, వైదేహి కూడా వర్క్ లోడ్ బాగా తగ్గించేసి వైదేహిని కూడా అలా ప్రమోషన్లు వచ్చేలా చేసి రికమెండ్ చేసి ఆమెను కూడా ఎదిగేలా చేశాడు. బాస్లో దేవ్ చాలా బాగా వర్క్ చేస్తారు కాబట్టి కాదనలేక కాబోయే వైఫ్ను కూడా పైకి తీసుకొచ్చుకుంటున్నాడు అనే దాంతో
వాళ్ళు సపోర్ట్ చేశారు దేవ్కే. ఆ తర్వాత ఇలా హ్యాపీగా రోజులు గడిచిపోతూ ఉండగా ఒక రోజున దేవ్ వాళ్ళ ఇంటి బెల్ మోగిందే. బెల్ మోగేసరికి ఎవరా అని చెప్పి దేవ్ వెళ్ళి డోర్ తీస్తే ఎదురుగా ఒక ఆవిడ చాలా పాష్గా ఉంది. మనిషికి ఒక 50 సంవత్సరాల పైనే వయసు ఉంటుంది. బొడ్డుకి కరెక్ట్గా 2 ఇంచుల కిందకి చీర కట్టి చాలా ఫ్యాషన్గా ఆవిడ దగ్గరే ఫ్యాషన్ నేర్చుకోవాలేమో అన్నట్టుగా ఒక మంచి హెయిర్ స్టైలు, ఆవిడ వేసిన జ్యువెలరీ, ఐ హిల్స్ చెప్పులు, మనిషి చాలా చూడగానే ఒక మంచి డీసెంట్ లుక్, దాంతోపాటు క్లాసీగా అలాగే మంచి పాష్గా కూడా ఉంటే ఎవరా అని వైదేహి అలా బయటకు వచ్చి చూసిన తర్వాత అమ్మ వైదేహి అన్న తర్వాత ఓ నమస్తే అండి అంది వైదేహి. అలా చూస్తే నమస్తే అమ్మా అంటే మా మదర్ పేరు మందాకిని అని చెప్పాడు దేవ్. చెప్పిన తర్వాత తన వల్ల నీకే ప్రాబ్లం రాదు అని వాళ్ళమ్మ చేయి పట్టుకొని ఆ అమ్మాయి ఎవర్రా అని అడుగుతుంటే నీకెందుకు, ఎవరైతే చెప్పా పెట్టకుండా ఎందుకు వచ్చావు, వచ్చేటప్పుడు ఫోన్ చేసి రమ్మనమన్నాను కదా, ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా, నీ మాటలు ఏమైనా నాకు కొత్త ఏంట్రా అని నీకోసం వస్తూ ఈ పర్ఫ్యూమ్స్ తెచ్చా, షూస్ తెచ్చా, బట్టలు తెచ్చానంటే అవన్నీ కవర్లు అలా కబోర్డ్లోకి విసిరి పక్కన పడేశాడు దేవ్. ఆ తర్వాత ఆ అమ్మాయి ఎవరో, పెళ్లి చేసుకున్నావా, బాబు కూడా ఉన్నట్టున్నాడు, పిల్లాడు పుట్టాడా, మాట వరుసకైనా నాకు చెప్పలేదేంట్రా దేవ్ అని అడిగితే అలాంటిదేమీ లేదు, తను నా ఫ్రెండ్, ఇంతకు మించి నువ్వు తన్నేమీ అడగడానికి లేదు, నన్ను అడిగితే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక దేవ్ బయటికి వెళ్ళాక ఆవిడ వెళ్ళి వైదేహి దగ్గర హాయ్ అమ్మా అని కూర్చుంటే నమస్తే అండి అంటే ఎందుకమ్మా అన్నిసార్లు నమస్తే, కూర్చో పర్లేదు అన్నాక బాబు ఏజ్ ఎంత, 6 months అండి, చాలా ముద్దుగా ఉన్నాడు వీడని కొడుకు పోలికలు కనపడతాయేమోనని అలా చూసింది ఆవిడ. అచ్చు నీ పోలికే, తల్లి పోలిక వస్తే అదృష్టవంతుడంట, నా కొడుకు నా పోలిక, నీ కొడుకు నీ పోలిక అనే అప్పుడే దేవ్ వస్తే దేవ్ వైపు చూసింది ఆవిడ. దేవ్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంతకీ వీళ్ళ అని నాన్న అని అడగబోయేలోపు దేవ్ మా అన్నాడు. అనేసరికి అదే హెల్త్ అది బాగానే ఉంటుంది కమ్మా, జాగ్రత్త, టైం టు టైం వ్యాక్సిన్స్ అవి వేయించు బాబుకి అని చెప్పిన తర్వాత అలాగేనండి, ఆ ఫుడ్డు ఈ ఫుడ్డు అనేవి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఈ బట్టలు ఏంటమ్మా జాబ్ చేస్తున్నావా, సేమ్ ఆఫీసేనండి అని చెప్తే మరీ ఓ అవుట్డేటెడ్గా బామ్మలా ఉన్నావు అనేసింది ఆవిడ. అనేస్తే నవ్వేసింది వైదేహి. నవ్వేసిన తర్వాత కాసేపు బాబుతో ఆడుకొని ఆ తర్వాత నేను షాపింగ్కి వెళ్ళొస్తానమ్మా అని చెప్తే అలాగేనండి అన్న తర్వాత డ్రెస్సులు వేసుకుంటావుగా, నేను నీకు కూడా షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే అయ్యో వద్దండి అంటే పర్లే అని చెప్పి ఆవిడ నేను వెళ్ళొస్తానని చెప్పి అలా వెళ్ళింది. వెళ్ళిన తర్వాత వైదేహి బాబుకి స్నానం చేయించి కేర్ టేకర్ తీసుకొచ్చిస్తే బాబుకి పౌడర్ అద్ది బట్టలేసి ఇక దేవు లోపలికి వచ్చి నేను ఆడుకోవచ్చా వీడితో అంటే చక్కగా ఎంతో చక్కగా ఆడుకోవచ్చు అని చెప్పి వైదేహి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆఫీస్ వర్క్ చేసుకుంటోంది. ఏంటి వర్క్ అన్నాడు. అంటే ఏం లేదు, కొంచెం పెండింగ్ ఉంది, ఒక్కసారి చెక్ చేసి ఒక్క అరగంట అని చెప్పిన తర్వాత అరగంట వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయిపోయాయా మీ ఇద్దరు ఆటలు అన్న తర్వాత మాటలు ఏముందలే అన్నాడు. అన్నాక దేవ్ ఒక మాట అడగొచ్చా మిమ్మల్ని అంది వైదేహి. ఏంటి అన్నాడు. మీ అమ్మగారు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, మీరెందుకు ఆవిడతో అంత విముఖతగా, అంత విసుగ్గా, అంత చిరాగ్గా ఉన్నారు దేవ్, నేను అడగొచ్చా, మీ పర్సనల్ అయితే చెప్పకండి, లేదంటే చెప్పండి అందే. అన్న తర్వాత దేవ్ అన్నాడు, నేను ఒక విషయం చెప్పనా, నాకు నీకన్నా ఆత్మీయులు ఎవరున్నారు వైదేహి, నీ దగ్గర నేను ఏ విషయమైనా ఎందుకు దాస్తాను చెప్పు, యో మై బెస్ట్ ఫ్రెండ్ కాదు అని దేవ్ మాట్లాడుతూ ఉండగా వచ్చిన మందాకిని కాలు హాల్లోనే డోర్ పక్కనే ఆగిపోయింది. ఆగిపోతే మా నాన్నగారి పేరు ప్రతాపరావు, మా అమ్మ మందాకినే, మా అమ్మ నాన్నలు చాలా అన్యోన్య దాంపత్యం, పెద్దలు చూసి చేసిన అరేంజ్డ్ మ్యారేజే వాళ్ళదే. అలా అని మా అమ్మకి మా నాన్న పుట్టింటి దగ్గర నుంచి వాళ్ళ కట్న కానుకలు ఇచ్చింది లేదు, ఆయన తీసుకుంది లేదు, మా నాన్న కోట్ల రూపాయలు సంపాదించింది లేదు, మా తాత ముత్తాతల ద్వారా ఆయనకి వచ్చిన ఆస్తులు లేవు. మా అమ్మ నాన్న ప్రేమకి గుర్తుగా నేను పుట్టాను. మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ. నాన్న జాబుకు వెళ్ళొస్తూ ఉంటే నేను, నాన్న, అమ్మ సంతోషంగా ఉన్న ఒక క్షణం నాకు 8 సంవత్సరాలు
సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నాన్న యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఆ తర్వాత అమ్మని ఎవ్వరూ ఆదరించిన వాళ్ళు, రమ్మన్న వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే లేరేమో. అయితే అమ్మ ఒక్కటే మిగిలిపోయింది. దాంతో జాబుకు వెళ్ళాలని చెప్పి వెళ్ళింది. ఆ వెళ్ళిన దగ్గర కొంతకాలానికి అక్కడ గోపాలరావు అని ఒకడు బాస్గా వర్క్ చేస్తుంటే వాడు అమ్మకన్నా వయసులో పెద్దోడు. వాడితో అమ్మ ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. నాకు అది నచ్చలేదు. ఏం చేసినా నేను నీ కోసమే అని చెప్పేది. నువ్వు నా దగ్గర ఉండొద్దు, నేను నిన్ను నా దగ్గర ఉంచుకోలేను, నీకు బెస్ట్ లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాను అని నన్ను తీసుకెళ్ళి హాస్టల్లో జాయిన్ చేసేసింది. అలా ఆ తర్వాత పీజీ వరకు హాస్టల్లోనే ఉన్నాను. ఆ తర్వాత సెలవులకు కూడా ఇంటికి వెళ్ళేవాడిని కాదు, ఏ ట్రిప్కో వెళ్ళిపోయేవాడినే. ఇక పీజీ అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ జాబ్ వచ్చింది. జాబు చాలా పెద్ద హైయెస్ట్ ప్యాకేజ్తో వచ్చింది. నేను చాలా పెద్ద కాలేజ్లో చదువుకున్నాను. దానికి తోడు నేను ఒకటి టాపర్ని, రెండు నేను బాగా నాకు తెలివితేటలు ఎక్కువ అంటారులే కానీ ఎంత ఎక్కువ నాకైతే తెలీదు. అలా నా లైఫ్లో నేను కాలేజ్ చదువుకునే రోజుల్లో బీటెక్ దగ్గర నుంచి పీజీ వరకు ఒక అమ్మాయితో నా పరిచయం. ఆ అమ్మాయి పేరు మోక్షిత. ఇక అలా మోక్షితతో అయిన పరిచయం, స్నేహం, ఆ స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత నేను ఇక్కడ జాబ్ చేస్తుంటే తను నాతోనే ఇక్కడే ఉంటానని వేరే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఇదే ఇంట్లో ఎన్నో మెమరీస్ లివిన్లో దాదాపు 3 సంవత్సరాల కాలం ఉండిపోయాం వైదేహి. ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. పెళ్లి చేసుకుందాం అనుకునే టైంకి ఆ అమ్మాయికి చాలా గుర్తొచ్చాయి. అందులో ఒకటి నా పుట్టుక గురించి, మా అమ్మ గురించి, మా నాన్న గురించి, మా అమ్మ లైఫ్ గురించి, అలాగే ఇంకా చాలా చాలా మాటలు నా క్యాస్ట్ గురించి ఏవేవో మాట్లాడిందే. వాళ్ళ నాన్న చూసిన సంబంధం చేసుకుంటే తనకు పరువు ఉంటుందని, నాలాంటి వాడిని చేసుకుంటే తనకు పరువు ఉండదని చాలా హీనంగా మాట్లాడిందే. అలా నా లైఫ్లో నుంచి తను వెళ్ళిపోయే వాళ్ళ అమ్మ నాన్న చూసిన వాడిని పెళ్లి చేసుకొని అబ్రాడ్ వెళ్ళిపోయిందే. ఆ తర్వాత మళ్ళీ ఒంటరిగా. ఇక నాకున్న కసి అనుకో, లేదు నాకున్న బాధ అనుకో, ఇప్పుడు నేను ఒక అర్జున్ రెడ్డినో దేవదాసునో అయిపోలేను. నా క్యారెక్టర్ కూడా అది కాదు. నేను ఎప్పుడైనా అకేషనల్గా ఏ సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు ఒక 2 పెగ్గులు తీసుకోవడం తప్ప నేనేమి డ్రింకర్నో స్మోకర్నో కాదు. నాకు అమ్మాయిల్ని తెచ్చుకునే అలవాటు, వాళ్ళ ద్వారా రిలాక్సేషన్లు పొందే అలవాటు నాకు అస్సలు లేదు. దాంతోనే ఇక నేను చూపించాల్సిందంతా వర్క్ మీద చూపించాను. ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చినాయి. అలా సెక్టార్ పెరిగిందే. దాంతోనే నలుగురిలో ఒకటిగా పనిచేసే నేను క్యాబిన్లో ఉండి వర్క్ చేసే స్టేజ్కి ఎదిగాను. ఇక పని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నప్పుడు నాకు అనుకోకుండా నువ్వు కనిపించటం, ఇలా నిన్ను తీసుకురావటం, ఇవి నా లైఫ్లో జరిగిపోయిందే. నా లైఫ్లో నాకున్న బాధ ఒక్కటే వైదేహి. అమ్మకి ఎప్పుడూ కూడా బిడ్డ భారం కాకూడదు, బరువు కాకూడదు. అనవసరమైన ఇల్లీగల్ కాంటాక్ట్ల కోసం, శారీరక సుఖాల కోసం పిల్లల్ని అనాథల్ని చేసే హాస్టళ్ల పాలు చేయకూడదు. నా మనసులో చాలా బాధ. నాన్న పోయాక అమ్మ అలా ఎందుకు చెయ్యాలి? ఏ ట్యూషన్లో చెప్పొచ్చు, లేదా గుడి దగ్గర అడుక్కొనైనా సరే 4 ఏళ్లలో పాచి పని చేసైనా సరే గవర్నమెంట్ స్కూల్ పంపించినా నేను చదువుకొని ఉండేవాడినే. అంతా నా కోసం చేస్తున్నాననే దాంట్లో తనతో నేను, నాతో తను ఏ రోజు హ్యాపీగా ఉండలేదు. అదే కోపం, అదే చిరాకు, అదే విసుగు. దాంతోనే ప్రాణం విసుగనిపించి తనక్కడ నేనిక్కడ ఇలా లైఫ్ గడిచిపోతుంది అంతే అని చెప్పాడు దేవ్. చెప్పిన తర్వాత ఇక తలుపు తీసుకొని దేవ్ అలా బాబుని తీసుకొని తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వైదేహి బయటకు వచ్చేసరికి ఆవిడ అలా నిలబడి ఉంది. ఆవిడ్ని చూసుకోలేదు దేవ్. ఆవిడ అలా నిలబడిపోయి వైదేహి దగ్గరకు వచ్చి, నీకోసం ఈ 2 డ్రెస్సులు తీసుకున్నానమ్మా, నువ్వు వేసుకునేంత సింపుల్గా ఉండే డ్రెస్సులు నేను సెలెక్ట్ చేయలేకపోయాను, ఇవి నీకు నచ్చుతాయనే అనుకుంటున్నాను అంటే వైదేహి బాగున్నాయండి అందే. వైదేహికి అసలు ఏం మాట్లాడాలో ఒక క్షణం పాటు అర్థం కాల. తర్వాత ఆవిడ వెళ్ళి ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకుంది. నైట్ డ్రెస్ వేసుకుని అందరు భోజనాలు అవి అయిపోయాక దేవు బాబుని ఈరోజు నేను పడుకోబెట్టుకుంటానని తీసుకెళ్ళి పడుకోబెట్టుకున్నాడు. ఆ తర్వాత
మందాకిని వైదేహి రూమ్లోకి వచ్చింది. ఏమ్మా నిద్ర పట్టట్లేదా, బుక్ చదువుకుంటున్నావు అని అడిగితే, అలాంటిదేమీ లేదండి, అండి ఎందుకమ్మా ఆంటీ అని పిలు అనేసరికి, అలాగే ఆంటీ, కాకపోతే ఏమీ లేదు, బాబు ఎటు తన దగ్గర పడుకున్నాడు, పర్లేదులేమ్మా, వాడికి వాళ్ళు ప్రశాంతత దొరుకుతున్నట్టుంది, నేను నా కొడుకు కోసం ఏమైనా చేసే తల్లినే, ఆ ప్రశాంతత వాళ్ళు దొరికితే ఉండనివ్వు నీ కొడుకు నా కొడుకు దగ్గరే అనేసిన తర్వాత చాలాసేపు ఇద్దరి మధ్య మౌనం. ఆ తర్వాత, నన్ను తప్పుగా అనుకుంటున్నావా వైదేహి, నన్ను వెలయాలను వేసాను అనుకుంటున్నావా అమ్మా అని అడిగితే, చాచా లేదా అంటే అన్న తర్వాత, ఒక మాట చెప్పనా నేను నీకు, నేను మా ఆయన నిజం చెప్పాలంటే గనక వాడు నీకు ఇందాక చెప్పటం నేను విన్నానమ్మా మొత్తం, కాకపోతే వాడి వర్షన్ వాడు చెప్పాడు, నా వర్షన్ కూడా సాటి ఆడదానిగా ఒకసారి నువ్వు విను అనేసరికి, చెప్పండి అంటే అందే వైదేహి. అంటే నాకు నా భర్తకి మా పెద్దవాళ్ళే అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు, ఆయనంటే నాకు చాలా ఇష్టం, నేనంటే ఆయనకి ఇష్టం, అభిమానం గౌరవం అన్నీ ఉన్నాయి, ఒక కామన్ వైఫ్ అండ్ హస్బెండ్ లైఫ్ స్టైలేనమ్మా మాదే, ఆయనది చాలా చిన్న ప్రైవేట్ ఉద్యోగం, ఆయన అప్పు తప్పు చేసింది కాదు, మా ఇద్దరి ఆర్థిక సిచ్యువేషన్లకి ఉన్నంతలో ఆయనకి వైఫ్ జాబ్ చేయటం నచ్చదు, దాంతో నేను ఇంటర్మీడియట్ వరకే చదువుకొని ఇంట్లోనే ఉండేదాన్నే, బాబుని ఒక్కడనే కన్నాం, ఆ తర్వాత బాబుని చూసుకుంటూ ఉండేదాన్నే, ఆయన ఒకరోజు వెళ్ళిన మనిషి తిరిగి రాలా, అమ్మాయి తిరిగి వచ్చాడో, ఆ తర్వాత నా పుట్టింటి వాళ్ళు వచ్చారో, నీ పిల్లాన్ని పెట్టుకొని నువ్వే బ్రతకాలి, ఎలా బ్రతుకుతావో, ఇప్పుడు మా ఇంటి మీదకి వస్తే మేము నిన్ను పోషించలేమనే నా కన్న వాళ్ళు తోడపుట్టిన వాళ్ళు దులిపేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక నా భర్త తరపు వాళ్ళు, మా అబ్బాయే పోయిన తర్వాత నువ్వేమవుతావు వాడేమవుతాడని వీడిని నన్ను వదిలేసి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు, రూపాయి సహాయం చేసిన వాళ్ళు లేరు, మనిషికి ఏ సిచ్యువేషన్లో అయినా సరే ఆకలి నిద్ర దాహం ఇలాంటి మనిషి జన్మెత్తినందుకు ఉంటాయి కదమ్మా, మనం ఒంటరిగా ఉంటే మన ప్రాణాలు మనం తీసేసుకోగలం, పోనీ భర్త పోయాడని విరాగిణులుగా మిగిలిపోగలం, కానీ నేను నవమాసాలు మోసే నా ప్రాణం పంచి నా రక్తమాంసాలు పంచి పాలిచ్చి పెంచుకున్న బిడ్డ దేవ్ అంటే నాకు వాడు నా కడుపున పడ్డ దగ్గర నుంచి పంచ ప్రాణాలు, వాడు తప్ప నన్ను అమ్మ అని ఎవరూ పిలవకూడదనే దాంతోనే వాళ్ళ నాన్న వీడొక్కడ చాలడంటావా అని అతను అనే లోపే నేను పిల్లలు లేకుండా ఆపరేషన్ చేసుకున్నాను, అంత ప్రేమమ్మ వాడంటే నాకు, వాడిని బ్రతికించుకోవాలి, వాడికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, నా బ్రతుకులా వాడి బ్రతుకు కాకూడదు, నేను చదువుకున్న ఇంటర్మీడియట్ అయినప్పటికీ ఉద్యోగానికి వెళ్ళాను, ఒక రియల్ ఎస్టేట్ ఆఫీసులో ఉద్యోగం దొరికిందే, ముందు కొన్నాళ్ల పాటు ఉద్యోగమే చేసిన తర్వాత ఒక రోజున నాకన్నా వయసులో 15 సంవత్సరాలు పెద్దోడు ఆ గోపాలరావు అనేవాడు, వాడికి పెళ్ళాం పిల్లలు కుటుంబం అన్నీ ఉన్నాయి, నాకు ఉద్యోగం ఇచ్చిన రోజు నుంచే వాడి కన్ను నా మీద ఉందని నాకు తెలియదు, వాడి పెళ్ళాం అస్సలు మంచిది కాదు, వాడి పెళ్ళాం వాడికి ఏ సుఖాన్ని ఇవ్వట్లేదని, దానికి తోడు వాడి పెళ్ళాం అసహ్యంగా ఉంటుంది చూడటానికే, నేను అందంగా ఉన్నానని వాడు నా మీద కన్నేశాడని నాకు తెలియదమ్మా, నేను అక్కడ చెయ్యాల్సిందల్లా నేను వచ్చిన వాళ్ళకి ఫ్లాట్స్ సేల్ చెయ్యాలి, వాళ్ళతో మాట్లాడాలి, భగవంతుడిచ్చిన ఒకే ఒక్క విద్య ఏంటంటే ఆసక్తికరంగా మాట్లాడటం, నా మాటలతో రోజుకి ఎంతో కొంత 1-2 ఫ్లాట్లు అమ్మేదాన్నే, 4 డబ్బులు వచ్చాయి, అవి పెట్టి పిల్లాడిని చాలా మంచి స్కూల్లో జాయిన్ చేసుకున్నాను, వాడి కోసం ఆ రోజుల్లోనే నేను వచ్చేంత వరకు ఉండే విధంగా ఒక ఆయాని కూడా మాట్లాడి పెట్టాను, వాడి బట్టలు కానీ షూస్ కానీ తిండి కానీ వాడికి ఏ విషయంలో తల్లిగా నేనేది తక్కువ చేయలే, దర్జాగా ఒక లక్షాధికారుల బిడ్డను పెంచినట్టు పెంచాలని ఉండేదమ్మా నాకు వాడినే. అయితే ఒక రోజున ఆఫీసులో లేట్ అయిందే, 7 అయిపోయింది, తర్వాత ఒకేసారి ఒక 10 ఫ్లాట్లు బుక్ చేయడానికి ఎవరో వస్తామన్నారు, ఉండు అని నాకు చెప్పాడు వాడు, చెప్తే నేను సరేలేమ్మనమని 10 ఫ్లాట్లు బుక్ అయితే కనుక ఒక్కో ఫ్లాట్ మీద ఇంతని నాకు కమిషన్ వచ్చుద్దే, నా బాబుకి ఏదో ఒకటి తీసుకోవచ్చు అనే దాంతో అలా వెయిట్ చేస్తూ రాత్రి 12 అయిపోయింది, ఆ తర్వాత ఇక ఆఫీసు షట్టర్ క్లోజ్ చేయించి వాళ్ళు వచ్చినప్పుడు తీద్దాంలే, పెట్రోలింగ్కి పోలీసులు వెళ్తారు కూర్చోమని అలా కూర్చోబెట్టిన తర్వాత మెల్లగా లైట్స్ ఆఫ్ చేసుకుంటూ వచ్చి క్యాబిన్లో కూర్చోమన్నాడు, క్యాబిన్లోకి వచ్చిన తర్వాత ఇక క్యాబిన్ డోర్లు మూసేసి
మూసేశాడు. మూసేసి నన్ను వాడు చెప్పాలంటే బలవంతంగానే లోబరుచుకున్నాడు. ఆ రాత్రంతా వాడు నన్ను అనుభవిస్తూనే ఉన్నాడు. నీ అందం నన్ను మత్తెక్కిస్తోంది, నీ కొడుకు భవిష్యత్తుకి కావలసిన డబ్బు నేనిస్తాను, నీకు నేను అవసరమైతే నా ఆస్తిలో షేర్ పెడతాను, నీ అందం నాకు పిచ్చెక్కిచ్చేస్తోంది, నిన్ను తప్ప నేను ఇంకొక ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడను, నా పెళ్ళాం నాకు ఏ సుఖం ఇవ్వటానికి పనికిరాదు. ఒక రకంగా చెప్పాలంటే అది అందంగా ఉండదు, అనాకారైనా కూడా దానికి ఒక రకంగా రోగాలు ఒళ్ళంతా. అదీ కాక దానికి అంతకు ముందే వేరే వాడితో ఒక ఎఫ్ఐఆర్ ఉంది, వేరే వాడితో మ్యారేజు అయింది. నా కెరియర్ పైకి రావటానికి దానికి ఆస్తుందని నేను పెళ్లి చేసుకున్నాను. ఇక దానికి అంతకుముందు మొగుడుకు పుట్టిన వాళ్ళిద్దరూ, నాకు పుట్టిన వాళ్ళిద్దరూ అది ఆ పిల్లల్ని చూసుకుంటూ సంసారాన్ని ఈదుకుంటూ ఇంట్లో ఉంటూ నా మీద పెత్తనం చేస్తూ నాకే విలువ ఇవ్వదు, నన్ను నానా మాటలు అంటది, ఆ పిల్లలు నాకు గౌరవం ఇవ్వరు అని వాడు నా కాళ్ళు పట్టుకొని నన్ను అడిగి, నన్ను నువ్వు కాదనొద్దు, కావాలంటే నీకు తాళి కడతాను, పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అన్న తర్వాత ఇంటికి వచ్చాను, స్నానం చేశాను, ఆయన ఫోటో ముందు కూర్చున్నాను. కన్నీళ్లు ధారలు కారిపోయినాయి, పిచ్చిదానిలా అయిపోయాను. ఇక డిప్రెషన్. ఒక వారం సెలవు పెట్టాను, మనసేమీ బాలేదు, అల్లకల్లోలంగా ఉంది. ఫోన్లు చేశాడు, ఆ తర్వాత నా కోసం వచ్చాడు. ఈ వారం రోజులుగా నేను సరిగ్గా తిండి తినలేదని, నాకు నీదే దిగులైపోయిందని, నీ అందం నాకు పదే పదే గుర్తొస్తోందని, బాబును హాస్టల్లో ఏమని హాస్టల్ ఫీజు నేను కడతానని, నిన్ను నేను పెళ్లి చేసుకుంటానన్నాడు. మనసు ఒక్కటే సంకల్పించుకుంది, దృఢ సంకల్పం. ఇప్పుడు నేను వాడి చేతిలో ఎటూ చెరచబడ్డాను, నేను ఎటూ చెడిపోయిన దాన్నే. ఇప్పుడు నేనేమి పతివ్రతను కాదు, నా భర్త మాత్రమే ముట్టుకున్న శీలవంతురాల్ని కాదు. ఒకసారి చెడినా 100 సార్లు చెడినా చెడినట్టే కదా. వాడినిప్పుడు నేనేమైనా అంటే నాకున్న ఉద్యోగం పీకేసి వాడెక్కడా ఉద్యోగం రానివ్వడు, నాకున్న ఇంటర్మీడియట్కి ఎవడు ఉద్యోగం ఇవ్వడు. నా బిడ్డని నేను ఎలా బ్రతికించుకోవాలి, వాడికి నేను ఇవ్వాలనుకున్న క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ లైఫ్ ఇవ్వాలి, వాడిని దర్జాగా దొరబాబులా పెంచాలి. అందుకు వాడికి నా శరీరాన్ని ఇవ్వాలి, నా మనసుతో వాడికి పని లేదు. నాకు వాడి డబ్బు కావాలి, నాకు వాడు ఎలా ఉన్నాడు, నన్ను వాడు ఏం చేసుకుంటాడనేది అనవసరం. దాంతోనే బాబుని తీసుకెళ్ళి హాస్టల్లో జాయిన్ చేశాను. నా మెయింటెనెన్స్ అవన్నీ వాడే చూసుకుంటూ వచ్చేవాడు. వీడి వరకు మాత్రం వాడు ఒక్కటే నన్ను, నేనంటే అసహ్యం, నేనంటే కోపం, జుగుప్స పెంచేసుకున్నాడమ్మా. నా మీద చాలా వాడికి ఒక రకంగా చెప్పాలంటే ఎగటు భావన కలిగేసిందే. వాడిని చాలా ఖరీదైన ఏసీ హాస్టల్లో వేసి లక్షల ఫీజులు పోసి కోటీశ్వర్ల పిల్లలతో సమానంగా చదివించుకుంటూ వచ్చా. సెలవులకు కూడా నా దగ్గరకు వచ్చేవాడు కాదు. ఈ ఇంతకాలంలో నేనేమీ ఖాళీగా ఉండాల, నేనెటు తప్పే చేస్తున్నానని తెలుసు, నేనెటు చెడిపోయానని తెలుసు. కానీ వాడి బ్రతుక్కి బంగారు బాట వెయ్యాలనుకున్నాను. దాంతోనే దివారాత్రాలు కష్టపడ్డాను. కష్టపడి కొన్ని అపార్ట్మెంట్సే కొన్నానా, స్థలాలే కొన్నానా, పొలాలే కొన్నానా, క్యాష్గానే సేవ్ చేశానా. ఆ తర్వాత దేవ్ కోసం అని చెప్పి నేను ఇది కొని ఇది కొనకుండా లేను. కోడల కోసమని డైమండ్ సెట్లే చేయించానా, గోల్డ్ సెట్లే చేయించానా. ఇక ఒక రకంగా కాదమ్మా, మ్యూచువల్స్లోనే పెట్టానా. అన్ని విధాలుగా బాగా సంపాదించాను. ఇక 4-5 ఇళ్ళే సంపాదించాను. దాంతోపాటు వాడి పెళ్ళాం పోయిందే, వాడి పిల్లలు అమెరికాకి వెళ్ళిపోయి వాడిని వదిలేశారు. ఇక వాళ్ళ వాటాలు వాళ్ళ ఆస్తులు వాళ్ళు పెట్టించుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాడిని చూసే దిక్కు లేదు. ఇప్పుడు వచ్చి నా దగ్గరే ఉంటున్నాడు. ఒక షేర్ ఆస్తి నా పేరు మీద కూడా పెట్టించుకున్నాను. వాడి తదనంతరం వాడి పేరు మీద ఉంది కూడా నాకే దక్కేలాగా రాయించుకున్నాను. ఇప్పుడు వాడికి నిజం చెప్పాలంటే ముసలెదవ అయిపోయాడు. వాడు నాకన్నా 15 ఏళ్ళు పెద్దోడంటే నాకే 55 అంటే వాడి ఏజ్ ఎంత. వాడికి వాటేసుకొని పడుకోవటానికి నేను కావాలి, ఒక తోడు కావాలి. టైం టు టైం వాడికి ఫుడ్ పెట్టాలి. ఇంట్లో వంటమ్మాయి ఉంది, పనోళ్ళు ఉంటారు, వాళ్ళ మెయింటెనెన్స్లన్నీ వాడే ఇచ్చుకుంటాడు. వాడిని డాక్టర్ వచ్చి చూసి వెళ్తాడు, హాస్పిటల్కి తీసుకెళ్తుంది పనమ్మాయే, అదే తీసుకొస్తుంది. నా వాడికి నేను వాడికి చేసేదేమీ లేదో. వాడు వాగుతూ ఉంటాడు, కూర్చొని వింటూ ఉంటాను. నా ఆలోచనలు మాత్రం వీడి గురించే. నా దిగులు, నా ఆలోచనలు అన్నీ వీడి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత వీడు చదువు అయిపోయింది, ఉద్యోగం వచ్చిందే. వాడి స్వశక్తితో ఉద్యోగం తెచ్చుకున్నాను అనుకుంటాడు. నువ్వు చదివించకపోతే నా కోసమే నువ్వు ఇలా చేశాను అని చెప్తావు. నాకు అది ఎప్పుడూ నచ్చ
నచ్చదో, నువ్వు ఇలా చేయకుండా నన్ను 4 ఏళ్లలో పాచి పని చేసి గవర్నమెంట్ స్కూల్లో చదివించినా నేను చదువుకునేవాడిని కాదా? అందరు ఆడవాళ్ళు ఇలాంటి తప్పే చేస్తున్నారా? మిషన్ కుట్టి ట్యూషన్లు చెప్పి పచ్చళ్ళు పట్టి పిల్లల్ని బ్రతికించుకోవట్లేదా అంటాడు. వాడికి ఇదంతా నేను ఆడదాన్నే, మగాడిగా వాడికి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, కొడుకుగా అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను. చెప్పినా వినే సిచ్యువేషన్లో వాడు అప్పుడు లేడు, ఇప్పుడు అసలే లేడు. నేను ఒకటే నిర్ణయించుకున్నాను అనుకోనే, పర్లేదు వాడు నా కడుపును పుట్టినవాడేగా, నన్ను అసహించుకుంటే పోయేదేముందలే అనే. నేనలా వాడిని కష్టపడి చదివించాను కాబట్టే నా ఒళ్ళమ్ముకున్న డబ్బులతో వాడికి అంత పెద్ద ఎంఎన్సీ కంపెనీలో అంత పెద్ద జాబ్ వచ్చింది. ఈ ఇల్లు వాడే కొనుక్కున్నాడమ్మా, నేనేమీ కొనిపెట్టలేదు. ఆ తర్వాత వాడి లైఫ్లోకి బీటెక్ నుంచి చెప్పాలంటే గనక పీజీ వరకు ఒక అమ్మాయి ఉంది. ఆ తర్వాత ఆ అమ్మాయిని తెచ్చి వాడు ఇదే ఫ్లాట్లో లివిన్లో పెట్టుకున్నాడు. ఒక విషయం చెప్పమంటే లివిన్ అంటే మీనింగ్ ఏంటి? సెక్స్ కూడా కదా. వాడు చేస్తే లేని తప్పు వాళ్ళమ్మ చేస్తే వాడికి తప్పు. వాళ్ళమ్మ వాళ్ళ నాన్న పోయిన తర్వాత నిజం చెప్పాలంటే అవసరం కోసం ఒక నిర్భాగ్యురాలైన భర్తను కోల్పోయిన ఆడదే ఒక బిడ్డను బ్రతికించుకోవటం కోసం ఎటూ ఒకటి చేతిలో చెరపబడి తన అస్తిత్వాన్ని కోల్పోయిన తర్వాత ఈ శరీరాన్ని ఒక సమిధిగా చేసే బిడ్డ కోసం ఆ తల్లి తానే ఒక కొవ్వొత్తిని చేసి కాల్చుకుంటూ తన చుట్టూ ఉన్నటువంటి ఆ బిడ్డ జీవితంలో వెలుగును పంచాలనుకుందని వాడు అర్థం చేసుకోలేడు. వాడు చేసింది తప్పని నేను అనకూడదు, నేను నిందించకూడదు. అలా అనుకుంటే వాడు చాలా పెద్ద స్కూళ్ళల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో చదివాడు. వాడు మరి అన్నీ తెలిసే కదా ఒక అమ్మాయిని ప్రేమించాడు. అదేమంటే ఆ అమ్మాయే లైఫ్ అనుకున్నాను అంటాడు. ఆ అమ్మాయితో మరి వాడు పెళ్లికి ముందే క్లోజ్ అవటం తప్పు కాదా? లివిన్లో ఉండటం తప్పు కాదా? ఆ విషయం నాకు చెప్పింది లేదు. ఒకవేళ చెప్పినా వాడు నాకు విలువిచ్చేది లేదు. నేను వచ్చి 2-3 సార్లు చూసినా ఆ అమ్మాయి నన్ను చాలా ఏహ్యంగా చూసిందే. నేను ఆ అమ్మాయినేమీ కన్విన్స్ చేయాలనుకోలేదు. పెళ్లి చేసుకుంటాడు అనుకున్నాను, తర్వాత బ్రేకప్ అయిపోయింది అన్నాడు. దానికి నేనేమీ మాట్లాడలేదు. నాకు వాళ్ళ లైఫ్ గురించి ఒక్కటే దిగులు. రేపొద్దున ఏదో ఒక రోజుకి నేను ఎక్కడికి వెళ్తానో, ఇదంతా ఎవరి కోసం చేశాను? వీడి కోసమేగా. వాడు నన్ను ఇలా అసహించుకుంటుంటే నేను వాడితో ఉండగలనా వైదేహి? రెండోది, రేపు వాడి లైఫ్లోకి ఒక అమ్మాయి వస్తే ఆ అమ్మాయి నన్ను అర్థం చేసుకుంటుందా? వెళ్ళిపోయిన మోక్షితలాగే తను కూడా నన్ను అసహించుకుంటుందా? నన్నే కారణం చేసే వాళ్ళ లైఫ్లో ఏదైనా జరుగుద్దా? ఏ ఆశ్రమానికో వెళ్ళిపోదాం అనుకుంటున్నానమ్మా. మనసేమీ బాగోటం లేదు. గోపాలరావు బతుకున్నంత వరకు నేను అక్కడ ఉండాలి. ఎందుకంటే వాడి పేరు మీద ఉన్న షేర్ నా పేరు మీదకి రావాలి. ఆ తర్వాత వీడికి అప్పచెప్పాల్సిన అప్పచెప్పి నేను వెళ్ళిపోతాను. నా కథంతా చెప్పి నిన్ను బాధ పెట్టినట్టు ఉన్నాను కదో అనేపాటికి వైదేహి అలా కూర్చుని వింటూ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. నిజమే, ఒక ఆడదాని నిస్సహాయత అది ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఒక ఆడదాన్ని దిగజార్చేస్తుంది అని అలా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. వైదేహి అంటే ఆ అమ్మ చెప్పండి అనేసరికి, అమ్మ వాడు నన్ను అమ్మ అని పిలిచి ఎన్ని సంవత్సరాలైందో తెలుసా? నిన్న నీకు చెప్పటమే అమ్మ అనే, నువ్వు నిన్నే అని తప్ప నన్ను అమ్మ అని పిలవటమే మానేశాడమ్మా. వాడు 7వ సంవత్సరంలో అనుకుంటా ఆఖరిసారి నన్ను అమ్మ అని పిలిచిందే అని ఆవిడ కళ్ళల్లో నీళ్ళు. వైదేహికి చాలా బాధ అనిపించేసిందే. తల్లి గురించి పిల్లల గురించి అన్నీ చెప్తాడు దేవ్ కూడా అర్థం చేసుకోలేకపోయాడా తల్లిని అని చాలా బాధపడిందే. ఆ తర్వాత నిన్ను అడగటం వాడికి నచ్చదు, వాడికి ఇష్టం ఉండదు, నువ్వు ఫ్రెండ్ అన్నాడు. నేనేమి తప్పట్టుకొని నిన్ను అడగటం లేదమ్మా. ఒక మాట అడగనా? ఏమైంది వైదేహి? బాబు వాళ్ళ నాన్నేడమ్మా అని అడిగింది. అడిగితే ఆవిడ తల్లి లాంటిదే. ఆవిడ అంత పెద్ద విషయమే తనతో కూతురు అనుకొని అంత ఫ్రీగా చెప్పినప్పుడు తను చెప్పడానికి తప్పేముంది అనుకొని వైదేహి జరిగింది మొత్తం పిన్ ఆవిడకి చెప్పుకొచ్చింది. ఆవిడ ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి, నిజమేలేమ్మ, అవసరం కోసం తప్పు చేసే నాలాంటి వాళ్ళు పతితలు, వెలయాళ్ళు, వేశ్యలుగా మిగిలిపోతారు ఈ సమాజంలో. ఒళ్ళంతా బట్టలు కట్టుకొని 3 బొట్లు పెట్టుకొని మొగుళ్ళున్నంతకాలం మొగుళ్ళ చాటున ఒక్కొక్కటి ఎంతెంత పతిత పనులు చేసినా అవి పతివ్రతలుగానే చలామణి అయిపోతాయి ప్రపంచంలో. కొడుకులకి పెళ్ళిళ్ళు చేయటం ఎందుకమ్మా? అలాంటప్పుడు కూతుర్ని శుభ్రంగా ఒక బిజినెస్ పెట్టుకొని రోజుకు 10 మంది వస్తూ ఉంటారు, దాని గదిలోకి పంపుతూ వాడి చేత కూడా మేల్ ప్రాస్టిట్యూషన్ చేయించితే సరిపోయేదిగా మీ అత్త. అలాంటి నీతిమాలిన వాటికి మీ మామలాంటి మొగుళ్ళు దొరకటం, మళ్ళీ వాళ్ళు పోయిన తర్వాత వాటి అసలు రంగులు బయటికి రావటం, నీ ఆడపడుచు మొగుళ్ళు అంటోడు మొగుడుగా రావటం, నీ కర్మకి నీకు వాడు స్నేహమని, ఆ తర్వాత ప్రేమ
ప్రేమని మీ అమ్మా నాన్ననే మ్యానిపులేట్ చేసి పెళ్లి చేసుకొని లైఫ్లోకి రావటం, మీ అన్నయ్య అసమర్థతతో మాట్లాడలేకపోవటం, మీ అమ్మా నాన్నలో కోడల్ని నమ్మి కొడుకు పేరు మీద ఆస్తి పెట్టడం, ఏంటో తప్పొప్పులు ఎవరి అని అంచాలే. అక్కని ఆదరించి కడుపులో పెట్టుకోవాల్సిన చెల్లెలు మొగుడితో అక్రమ సంబంధాలు అంటకట్టిందంటే నాలుక చీలికలు చెయ్యొద్దో. ఒక్కొక్కళ్ళని నిజం చెప్పాలంటే గనక దవడ వాచిపోయేలా కొట్టాలనుంది నాకు అనేసింది ఆవిడ. అన్న తర్వాత నీకేం పర్వాలేదమ్మా, నువ్వు ఇక్కడ బాగానే ఉంటున్నావు కదా, ప్రశాంతంగా ఉండు, వాడు నీకు తోడుగా ఉంటాడు వైదేహి అని చెప్పింది ఆవిడ. ఆ తర్వాత నెక్స్ట్ డే ఎప్పుడు వెళ్తున్నావు నువ్వు అని అడిగాడు దేవ్. ఏరా అందావిడ. అంటే వెళ్ళిపోతావు కదా, ఎప్పుడు వెళ్తున్నావా అని అన్న తర్వాత నేను ఒక వారం 10 రోజులు ఉండే వెళదాం అనుకుంటున్నా, నీకేమైనా ప్రాబ్లమా దేవ్ అనేసరికి అదేమి లేదు అని వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఒక వారం 10 రోజులు ఉండి ఆ తర్వాత వైదేహికి నేను మరి వెళ్ళొస్తానమ్మా జాగ్రత్త అని వెళ్ళేటప్పుడు గొలుసు మురుగులు ఉంగరం తీసుకొచ్చి వద్దమ్మా అంటున్నా. నా కూతురికి అయితే నా మనవడో మనవరాలు అయితే నేను వేసుకోనా, ఆ రాత నాకు రాశాడో లేదో లెమ్మా దేవుడు అని పిల్లాడికి వేసి వెళ్తున్నాను అంటే వెళ్ళొస్తాను అనండి అంది వైదేహి. సరే వెళ్ళొస్తాన్రా అని మందాకిని జాగ్రత్త దేవ్ అంటే అన్నాడు. ఆవిడ బయలుదేరి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇలా రోజులు గడిచిపోతున్నాయి. రోజులు గడిచిపోతుంటే దేవ్కి వైదేహి మీద అభిమానం, గౌరవం, ప్రేమ అలా అవి పెరుక్కుంటూ వెళ్ళిపోతున్నాయి. నిజం చెప్పాలంటే గనక చాలా ఇష్టం కలుగుతోంది. ఆమె తనదని, తన సొంతమనే, బాబు తనవాడని, తన సొంతమనే, తన ప్రాణం కాపాడినప్పుడు ఆమె తనది కాబట్టేగా దేవుడు ఆమెకి ఎదురయ్యేలా, ఆమెకి తను ఎదురయ్యేలా చేశాడని, తనే ఆమెను కాపాడుకున్నాడంటే ఆమె ప్రాణం తనదేనని, బాబుని భూమి మీదకి తనే తెచ్చుకున్నాడంటే బాబు తనవాడేనని, బాబుతో చాలా క్లోజ్గా ఉంటాం, ఆమెతో చాలా క్లోజ్గా ఉంటాం. ఆఫీసులో వాళ్ళందరూ చెప్పుకునేదాన్ని తను అనేమి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకోలేదు. బాగుందిగా ఇలా కూడా అని వాళ్ళు చెప్పుకుంటున్నా వినేసి ఊరుకునేవాడు. బాబుని వైదేహిని తీసుకొని బయటికి వెళ్ళటం, అలా వైదేహి పడుకొని నిద్రపోతుంటే ఆమె తల మీద నిమరటం, నిద్ర లేచి చూస్తే మళ్ళీ క్యారెక్టర్లెస్ చీప్ ఫెలోని అనుకుంటుందని ఆమె పాదాల మీద ముద్దు పెట్టుకోవటం, ఆమెకి చీర కొని తీసుకొచ్చి ఇచ్చి కట్టుకోమంటాం, చీర కట్టుకుంటే గుళ్ళో దేవతను చూసినట్టు అలా చూడటం, ఆ తర్వాత వైదేహి తల్లో గుడికి వెళ్తే పువ్వు పెట్టి మొహాన బొట్టు పెట్టడం, బాబు పేరు తన పేరు వైదేహి పేరు కలిపి ధర్మపత్ని సమేతస్య అని చదివించుకోవటం. ఆ తర్వాత బాబు ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా చేశాడు. అందరినీ పిలిచాడు. అందరూ వచ్చి వాళ్ళు కన్ఫర్మ్ చేసేసుకున్నారు. ఇక వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని ఆ బర్త్డే జరుగుతున్నప్పుడు ఫోన్ చేసి మందాకినికి రమ్మని చెప్పింది వైదేహి. నువ్వు అంటే నేను రాకూడదా అందు మందాకినే. ఏం మాట్లాడలేదు దేవ్. మాట్లాడపోతే వైదేహి నవ్వేసిందే. ఆ తర్వాత మళ్ళీ ఇలా సంవత్సరం గడిచిపోయింది. సెకండ్ ఇయర్ బాబుకి సెకండ్ బర్త్డే కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక ఒక రోజున మందాకిని ఫోన్ చేసిందే. ఏంటంటే గోపాలరావు పోయాడు, వాడి పిల్లలు సంబంధం లేదని రాలేదు, తీసుకెళ్ళి వాడి శవాన్ని అలా శ్మశానంలో పడేస్తే వాళ్ళే తగలెట్టుకున్నారు, అస్థికులు ఎత్తుకెళ్ళి పంతులు గాడి దగ్గర పడేస్తే వాడే కర్మకాండలు జరిపించేసుకొని పిండాలు పెట్టేశాడు, అయిపోయిందే అని చెప్పి ఇంకా ఆవిడ అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చింది. వస్తే ఇక్కడ ఎంతకాలం ఉంటావు అని అడిగాడు. అడిగితే నేను ఇక్కడే కొన్నాళ్ళు ఉందాం అనుకుంటున్నాను, ఉండొద్దంటావా ఏంట్రా అని అడిగింది మందాకిని. అడిగిన తర్వాత దేవేం మాట్లాడకపోతే వైదేహి మీరు ఇక్కడే ఉండిపోండి అందే. చూస్తానమ్మా, భగవంతుడు నా రాతని ఎటువైపు నడిపించాలని రాశాడో అని బాబుని స్కూల్లో వేయవా, థర్డ్ ఇయర్ వస్తుందిగా నెక్స్ట్ ఇయర్కి అంటే వెయ్యాలా అంటే వాడిని చదివించాలి బాగా అంది వైదేహి. అన్న తర్వాత బాగా కనిపిస్తున్నాయి నీ పోలికలు వీడిలో అన్న తర్వాత ఎంతైనా నా కొడుకు నా పోలిక, నీ కొడుకు నీ పోలికలే అంటే దేవది విని బాబుని ఎత్తుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒకవైపున బాబు ఆల్రెడీ దేవుని వాడికి మాటలు వచ్చిన దగ్గర నుంచి డాడీ అని పిలుస్తున్నాడు. తప్పు వద్దు అని వైదేహి చెప్పినా ఎందుకు వద్దు ఎందుకు తప్పు, నేను వాడు అలాగే పిలుచుకుంటాం, నీకెందుకు అని దేవు బాబుకు అలా నేర్పించేశాడు. ఆఫీస్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా మా డాడీ అని బాబు చెప్తుంటే లివింగ్లో ఉండి ఎంత డెవలప్ అయిపోయాడో దేవని వాళ్ళు ఒకవైపున వైదేహి గురించి దేవు గురించి చెప్పుకుంటుంటే వైదేహికి చాలా ఆక్వర్డ్గా అనిపించేది.
ఈ 3 సంవత్సరాల కాలంలో దేవ్ వైదేహిని మళ్ళీ ఒకవేళ తన భర్త తిరిగొస్తే క్షమించమని అడిగితే కాళ్ళు పట్టుకుంటే వెళ్ళిపోద్దా అనే 1,00,000 సార్లైనా అడుగుంటాడు. వైదేహి వాడెప్పుడో చచ్చిపోయాడుగా దేవ్, చచ్చిపోయిన వాడు మళ్ళీ బ్రతికెలా వస్తాడో అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేదే. ఓ బాబు కోసం వస్తాడనుకుంటున్నావా? వాడు నా సొంతం కదా, అక్కడ దాకా వస్తే వాడు నీ సొంతం కూడాలే. వాడిని నేను వద్దనుకున్నా ఈ భూమి మీదకి తెచ్చుకుంది నువ్వేగా దేవ్ అనేసి వైదేహి అక్కడి నుంచి వెళ్ళిపోయేదే. అలా దేవ్ వైదేహి మీద ప్రేమని ఎలాగైతే పెంచుకున్నాడో బాబు మీద అంతకన్నా ఎక్కువ ప్రేమని పెంచేసుకున్నాడో. వైదేహి తనది, బాబు తనవాడు అనే ఫీలింగ్తోనే ఇక కంప్లీట్గా ఒకవైపున వైదేహికి తన హస్బెండ్ అనే ఫీలింగు, బాబుకి తనే ఫాదర్ అనే దాంతోనే వాళ్ళతో చాలా క్లోజ్గా ఉంటూ ఒక ఫ్యామిలీలా బాండ్ అయిపోయిందనే ఫీల్ రావటం మొదలైంది దేవ్కి. ఇక్కడ కథ ఇలా జరగటం మొదలైతే ఇక మరొక వైపున ఒక రోజున భారతి సౌజన్య కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అయితే రోజు వరుణ్ ఆ టైంకి ఆఫీస్ నుంచి రాడు. ఆ రోజున వరుణ్కి విపరీతమైన జ్వరంగా ఉండి తల పగిలిపోతోంది. దాంతో ఆఫీస్ వర్క్ చేయలేకపోయాడు. ట్యాబ్లెట్స్ వేసుకొని హాస్పిటల్కి వెళ్తే తగ్గలేదని డాక్టర్ గారు నువ్వు రెస్ట్ తీసుకోవాలి, బాడీ బాగా అలసిపోతోంది, ఒక 1 వీక్ రెస్ట్ తీసుకున్నాక ఆఫీస్కి వెళ్ళమని మెడిసిన్స్ రాసి కొన్ని టెస్టులు చేయించి సీరియస్ ఫీవర్ ఏం కాదులే కానీ జాగ్రత్త, కొంచెం ఇంట్లో హోమ్ ఫుడ్ తీసుకో, బయట ఫుడ్ తీసుకోకనేసరికి సరేనని వరుణ్ ఇక ఇంటికి బయలుదేరి వచ్చాడు. హాల్లో డోర్లు తీసే పెట్టుకున్నారు భారతి సౌజన్య. డోర్లు తీసి పెట్టుకుంటే వరుణ్ ఎప్పుడు ఆ టైంకి రాడు. అలాంటిది వరుణ్ కరెక్ట్గా కిందకు వచ్చి కార్ పార్క్ చేసేసరికి వాచ్మెను మన గురించి వీడు పెద్ద పతివ్రతా పురుషుల్లాగా ఆ రోజు వైదేహమ్మని ఎల్లగొట్టి నీతో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుందా అని అడిగాడే. ఆ రోజున అవునులే, ప్రతి ఒక్కడూ కూడా పెళ్ళాల దగ్గర మగాళ్ళు అయిపోతారు, వాళ్ళమ్మలు వాళ్ళప్పలు ఎన్ని చేసినా సరే ప్రతి ఒక్కడికి కూడా అవి పతివ్రతల్లాగే ఆగుపడతాయే అని ఇస్త్రీ చేసుకుంటూ ఒకవైపున వాచ్మెన్ వైఫ్ ఇక వాడక్క రోజు ఎంతమందిని పిలిపించుకుంటుందో తెలుసా, ఆడమ్మ ఎంతమందిని పిలిపించుకుంటుందో తెలుసా, దానికి ఈ వయసులో ఒక మొగుడు ఒక మగాడు జాలదో, అదే డైరెక్ట్గా దగ్గరుండి మరి కూతురుతో పెద్ద వ్యాపారమే చేస్తుంది. అదే అనకూడదులే కానీ వ్యభిచారం చేసుకునే ఇలాంటి వాటిని తీసుకొచ్చి అపార్ట్మెంట్లో ఉంచుతూ ఉంటాడు. ప్రెసిడెంట్ను కొట్టాలి చెప్పు తీసని వాళ్ళు చెప్పుకుంటూ ఉండగా వరుణ్ వెళ్ళి వాచ్మెన్ని కొడదాం అనుకునే లోపు అక్కడికి సెక్రటరీ, ప్రెసిడెంట్ వీళ్ళందరూ నిలబడి వరుణ్ మీతో కొంచెం మాట్లాడాలి అని పక్కకు పిలిచారు. పిలిస్తే ఇది మీ పర్సనలే కావచ్చు కానీ ఫ్యామిలీస్ ఉండే ఇది కరెక్ట్ కాదు కదా, ఆ రోజు మీ వైఫ్ ఏదో తప్పు చేసిందని మీరు 25 ఫ్లోరుల్లో నుంచి పైనుంచి కిందకు కొట్టుకుంటూ తీసుకొచ్చిన ఉత్తముడైన హస్బెండ్ నువ్వు, అలాంటిది మీ ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోవాలి కదా. మరి చాలా అసభ్యంగా మీ అక్క లిఫ్టుల్లోనే లిప్ లాకులు పెట్టుకుంటూ పైకి ఎవరెవరో మగాళ్ళని తీసుకెళ్తోంది. మీ అమ్మగారు వావి వరుసలు లేకుండా ఎవరెవరో మగాళ్ళతో హగ్గులు ఇచ్చుకుంటూ ఇక ఒక రకంగా చెప్పాలంటే తప్పతాగి మీ అమ్మ కోసం ఎవడు పడితే వాడొస్తున్నాడు పైకి. అసలు ఇది ఇల్లా లేకపోతే బ్రోతల్ హౌసా? అపార్ట్మెంట్స్ అంటే ఏమనుకుంటున్నావు, ఎలా కనపడుతున్నావు, సీసీ ఫుటేజ్లన్నీ చూడమని చూపించారు వరుణ్కి. తల ఎవరో గొడ్డలు పెట్టి ఒక్క వేటుకి నరికితే వెళ్ళి వీధిలో పడ్డ ఫీలింగ్ వచ్చింది వరుణ్కి. అక్కడి నుంచి నేను చూసుకుంటానన్నాక అవునులే, పెళ్ళాల దగ్గరికి వచ్చేపాటికి లేసే నోరు చెయ్యి, అమ్మల దగ్గరికి అక్కల దగ్గరికి చెల్లెళ్ళ దగ్గరికి వచ్చేపాటికి ప్రతి ఒక్కడు మగాడినని మర్చిపోతాడు, అదేంటో అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక వరుణ్ అలా పైకి వస్తూ ఉండగా లిఫ్ట్ ప్రాబ్లం అన్నాడు వాచ్మెన్. అనేసరికి మెట్లు ఎక్కుకుంటూ 25 ఫ్లోర్లు వచ్చేపాటికి నీరసంతో కళ్ళు బయర్లు గమ్మి అలా గోడ కానుకున్నాడు కిటికీ పక్కన. హాల్లో డోర్ తీసుకొని అప్పుడే ఎవరో ఒక 2 మగాళ్ళు ఒకటి తర్వాత ఒకడు లిఫ్ట్ ఎక్కి చాలా దర్జాగా చెరిగిపోయిన తలను సరి చేసుకుంటూ షర్టు బటన్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే ప్రాణం అసలు ఒక్కసారిగా తలంతా తిరిగిపోయినట్టు అనిపించింది. గోడ మీద తండ్రి ఫోటో ఒకవైపున మనసంతా అల్లకల్లోలంగా అనిపించేసే అక్కడి నుంచున్నాడు. అలసిపోయి వచ్చిన వాళ్ళమ్మ పోనీటైల్కి బ్యాండ్ పెట్టుకుంటూ ఒకవైపున వాళ్ళక్క జుట్టు సరి చేసుకుంటూ అమ్మ అక్క కలిసి కూర్చొని చెరో పెగ్గు కలుపుకొని చీర్స్ కొట్టుకొని తాగుతూ ఏంటమ్మా వాడితో ప్రాపర్టీ పెట్టిస్తానంటావు, ఇదిగో అదిగో అని సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఆ రాస్కెల్ పెడుతుందే లేదు, నువ్వు పెట్టిస్తుందే లేదో. ఇప్పుడు నీ లగ్జరీస్కి ఏం తక్కువైందే? వాడేమైనా మన కాదంటున్నాడో చెప్పు, వాడి శాలరీ
శాలరీ నాకే ఇస్తున్నాడు, పైన వచ్చేయన్నే ప్రాఫిట్స్ మనమే కదా తీసుకుంటున్నాం, పైపెచ్చిన నీకేమైనా కరువా, నీ మెయింటెనెన్స్ రోజుకి ఎంతమంది చూస్తున్నారో, నా మెయింటెనెన్స్ ఎంతమంది చూస్తున్నారో అన్నట్టు మనం ఇక ఒక డెసిషన్కి రావాలి. ఏంటి అంది సౌజన్య. వాడేటు నీ మొగుడు నీకు డివోర్స్ ఇచ్చేసి ఎలిమనీ కూడా పడేసి ఆడుంకో పెళ్లి చేసేసుకున్నాడు. ఇక నా విషయం అంటావా, వీడెటు పోయి గోడ మీద పట్టణంలోకి ఎక్కేశాడు. ఇలా రోజు ఇంతమందితో తిరిగితే ఏదో ఒక రోజు వాడికి తెలిస్తే అనవసరమైన నాన్సెన్స్, అనవసరమైన డిస్కషన్. అసలు మీ నాన్న పోయిన తర్వాత వాడు నన్ను తీసుకెళ్తానల్లా, అదే బకరా దానిలాగా ఒక్కళ్ళే ఎలా ఉంటారు అత్తయ్య, రెండని తీసుకొచ్చి పెట్టుకుందే. ఆ తర్వాత ఏవేవో జరిగిపోయినాయి, అది అనవసరమైన విషయం. దాన్ని మనమే కదా దాని మీద నిందలు వేసి ఉన్నాయి లేనివి చెప్పి దాని పుట్టింటి ఫోన్ చేయకపోయినా చేస్తుందని ఇక ఎన్నెన్నో మాటలు దాన్ననే నీ అత్తని నీ మొగుడిని అని అనవసరంగా నీకు వాడు నచ్చట్లేదని వాడు నీకు కావలసినటువంటి సుఖాన్ని ఇవ్వలేకపోతున్నాడు అటు వాడిని వదిలించుకొని ఇది మనకు అడ్డుగా ఉందని చెప్పి వీడు పద్దాక దాంతో బెడ్రూముల్లో ఉంటున్నాడు. ఎక్కడ దాని మాటల్లో పడతాడో, నీ బాబు నా పేరు మీద నీ పేరు మీద ఆస్తి పెట్టకుండా మొత్తం ఈ ఎదవకు పెట్టాడనే దాంతోనేగా వీడిని దాన్ని విడగొట్టి పంపించేసిందే. కాబట్టి నీకు విషయం చెప్పమంటావా, వాడు పర్ఫెక్ట్ మగాడని కూడా గ్యారంటీ లేదే. అది వెళ్ళక ముందే వాడు ఆల్రెడీ బర్త్ కంట్రోల్ వాడటం ఆపేసి అది దాని మీద ఉన్న కోపమంతా మనం చెప్పిన మాటలకి వాడు సెక్స్లో దానికి టార్చర్ చూపించాడు తెలుసా, సెక్షువల్గా హెరాస్ చేశాడు తెలుసా, బర్త్ కంట్రోల్ యూజ్ చేయకుండా దాన్ని ఒక వేస కన్నా హీనంగా వాడేసి గెంటేశాడు తెలుసా వాడు అని వరుణ్ గురించి చెప్పుకుంటూ ఇప్పుడు ఏం చేయాలమ్మా అంది సౌజన్య. ఏమీ లేదు, అంతమంది వస్తున్నారుగా నీ దగ్గరికి, బాగా డబ్బు ఎవడో కొన్ని చూసుకొని వాడికి పెళ్ళాం ఉండి విడాకులు ఇచ్చినోడో, పెళ్ళాం చచ్చినోడో, లేకపోతే పెళ్ళిగానోడో ఒక్కడు కూడా దొరకలేదంటే పుస్తి కట్టించుకో. నేను అంకుల్ నా మీద ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, ఒక అంకుల్ రావు అంకుల్, అసలు నువ్వు నాతోనే ఉండిపోవచ్చుగా బారు అని గొడవ పెడుతున్నాడు. నేను వాడిని చేసేసుకుందాం అనుకుంటున్నాను, శుభ్రంగా ఒకే ఇంట్లో కాపురం పెట్టుకుందాం, ట్రిప్స్కి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం, లైఫ్ నువ్వు రేంజ్లో ఎంజాయ్ చేసిన తర్వాత పిల్లలు ఎందుకు మళ్ళీ నీకు అదొక భారం బరువు. ఒకవేళ కనాలని నీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కనుకో, నేను వద్దన్ను, ఏ కేర్ టేకర్లకు ఆయాలకు పడేస్తే వాళ్ళే పెరుగుతారు. ఇక వీడి చేత ఆస్తి రాయించుకోవటం అంటావా, అదెంతసేపు పని అంటావు, ఆల్రెడీ డాక్యుమెంట్లు ప్రిపేర్ చేయించి తెప్పించా, ఇవాళ రేపట్లో వాడికి మెల్లిగా తలదువ్వే నీ పెళ్ళాం నిన్న అలా చేసిపోయింది అది ఇది అని చెప్పి వాడికి దాన్ని ఒకసారి గుర్తు చేసి ఇక పోయిన మీ నాన్న గురించి 4 కన్నీటి బొట్లు పెట్టుకున్నావు అనుకో, నువ్వు కింద కూర్చొని కాళ్ళు సవరదీస్తూ ఉండు, నేను జుట్టు సవరదీస్తూ ఉంటే ఆడే పెడతాడు సంతకాలు అనేపాటికి నైస్ ఐడియా అమ్మ అంది సౌజన్య. అనేసరికి లోపలికి వచ్చిన వరుణ్, అక్కనే అసలు నువ్వు అక్కవేనంటే నువ్వు తల్లివేనా, అసలు ఎలా ఇలా ఆడజన్మెత్తారే మీరు అనేపాటికి ఏమైంది ఇప్పుడు అనేసరికి నా భార్య నా నుండి దూరం చేస్తారా అమ్మ, నాన్న పోయాక నువ్వు ఇంత విచ్చలవిడిగాన తయారయ్యేది, ఏమే బంగారం లాంటి భావని కాలు దన్నుకొని బజారు దానిలాగా ఏంటి నువ్వు ఈ ఆశాలో అనేసరికి నువ్వేదో పత్తిత్తులా పతివ్రత పురుషుల్లా మాట్లాడకరా, నీ పెళ్ళాన్ని నిన్ను మేం దూరం చేసేదేందే అంటే ఎవరు దూరం చేస్తే ఎవరు ఏం చెప్తే అది వినేంత వీక్ మైండెడ్ అనమాట నువ్వు, అది నమ్మేంత వీక్ పర్సన్ అనమాట నువ్వు, నీ మనసులో ఏ థాటు లేకుండానే మేం చెప్పంగానే నీ పెళ్ళాం మీద నువ్వు అవన్నీ నమ్మేశావా, నమ్మేసి నీ పెళ్ళాన్ని నీ చేత్తో నువ్వు గెంటేసుకున్నావా మేం గెంటేసుకున్నావా, అలా అనుకుంటే అజయ్ గారు చెప్పాడు, వాళ్ళోళ్ళు చెప్పారు, నేను తగలబట్టడానికి కారణం నీ పెళ్ళాం కాదని, మరి నువ్వు నమ్మలేదేంటమ్మా బుజ్జి, కానీ నువ్వు మేం చెప్పినయే నమ్మావంటే ఏంటి, నీకు దాని మీద అనుమానం ఉందనే కదా, నేను దానికోసం వాడొస్తున్నాడు వీడొస్తున్నాడని చెప్తే 1వ తరగతి నుంచి పీజీ దాకా దాన్ని చూసావు, ఆఫీసులో దాన్ని చూసావు, మరి అన్నాళ్ళు తప్పు చేయని నీ పెళ్ళాం పెళ్ళై నువ్వు రోజు సుఖపెడుతున్న తర్వాత కూడా తప్పు చేసిందని ఎలా నమ్మావురా, నమ్మి మరి దాన్ని ఎలా బర్త్ కంట్రోల్ కూడా యూజ్ చేయకుండా సెక్షువల్ టార్చర్ చేశావో, దాన్ని కడుపు చేయాలనుకున్నావు, దాన్ని మదమణచాలనుకున్నావు, నీ కాళ్ళ కింద తొక్కాలనుకున్నావు, దాన్ని పాదదాస్యం చేయాలనుకున్నావు, ఉద్యోగం మానిపించాలనుకున్నావు, దాని పుట్టింటికి దూరం చేయాలనుకున్నావు, ఇవన్నీ నువ్వు చేసి మా మీద చెప్తావేంట్రా సైకో ఎదవ శాడిస్ట్ ఎదవ, ఎక్కువ మాట్లాడితే చెప్పు తెగుద్దే, ఆస్తి మొత్తం నీ బాబు నీదా ఏంట్రా నీ పేరు మీద పెట్టడానికి, అందులో పెళ్ళంగా నాకు షేర్ లేదా, కూతురుగా దానికి షేర్ లేదా, అక్కకి ఇవ్వాల్సింది ఇచ్చాడు కదమ్మా నాన్న, నీకేమీ పెట్టకుండా ఉండటం ఏంటి, నీ స్త్రీధనం నాన్న తీసుకోలేదుగా, అయితే నా స్త్రీధనం మీద ఎవరికి రైట్ లేదు, అలాగనుకుంటే అది నాదే, నేను నా కూతురికే పెట్టుకుంటా, నా లగ్జరీలకే వాడుకుంటా, అదేంటి నీ బాబు పోతే
నువ్వు నీ పెళ్ళాంతో రోజు గదుల్లో కులుకుతూ ఉంటే నేను నీ బాబు పోయిన తర్వాత అయ్యో నా బతుకు విధవ బతుకు అయిపోయిందే, నా మగుడు పోయాడే, నేను ఇప్పుడు గంగా భగీరథి సమానురాలను అయిపోయానే అని టీవీలో ఒక భక్తి ఛానల్ పెట్టుకొని ఒక భాగవతమో మహాభారతమో భగవద్గీతో తీసుకొని ఒక జపమాల చేత్తో పట్టుకొని పూజ గదికి అంకితమైపోయి వంటగదికి అంకితమైపోయి నీ పిల్లల్ని పెంచుతూ నువ్వు నీ పెళ్ళాం కలిసి పడక సుఖాలు అనుభవిస్తుంటే లోపల నుంచి వచ్చే సౌండ్స్ వింటూ నాకు ఒళ్ళు వేడెక్కదా, నా కోరికలు కలగవా, ఏరా ఆడవాళ్ళు మగాళ్ళు పోతే అలా ఉండిపోవాలా, అప్పుడు నువ్వు ఇంకో పెళ్లి చేసుకొని చావచ్చుగా, నా ఇష్టం, నా లైఫ్, నువ్వెవడవురా నాకు చెప్పటానికే. ఇక అక్క విషయానికి వచ్చే అసలు నా విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకూడదు. నాకు అంతకుముందు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో ఎలా ఎంజాయ్ చేశానో మమ్మీకి అన్నీ తెలుసు. మమ్మీ లైఫ్ని ఎంజాయ్ చేయమందే, నాన్నకి నీకు తెలియకూడదందే. సో కొంతమంది ఎదవలు డబ్బున్న వాళ్ళకి గేల వేశాను, కుదరలేదు, అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది, ప్రెగ్నెన్సీలు వచ్చినాయి, తీసేయించుకున్నాను, అజయ్ గాడు దొరికాడు బకరాల, పెళ్లి చేసుకున్నాను. బాగానే ఉంటూ ఉన్నప్పుడు అనుకోకుండా వాడి దగ్గర ఒకసారి నా ఎఫ్ఐఆర్ బయటపడింది. దాంతో వాడు తీసుకొచ్చి కొట్టి తిట్టి నన్ను వదిలేశాడు. ఆ తర్వాత వాడే నా కాళ్ళు పట్టుకోవటానికి వచ్చినా నాకే వాడు కరెక్ట్ అనిపించలేదు. నీ పెళ్ళాన్ని మేము వెళ్ళగొట్టేదేముంది, మాకు మనీ కావాలి, ప్రైవసీ కావాలి, అన్నిటికీ నీ పెళ్ళాం అడ్డే. నువ్వు నీ పెళ్ళాంతో లోపల సుఖపడతా ఉంటే నేను నా మొగుడిని వదిలేసి వచ్చి సౌండ్స్ వింటూ లోపల అక్కడికి పెట్టానురా, ఫోన్ పెట్టాను. ఫోన్ పెట్టే నువ్వు నీ పెళ్ళాం ఎలా క్లోజ్ అవుతున్నారో చూసి కొన్నాళ్ళు ఎంజాయ్ చేశా, సౌండ్స్ విని కొన్నాళ్ళు ఎంజాయ్ చేశా. కాకపోతే నేను ప్రాక్టికల్గా ఏదైనా ఫీల్ అవ్వాలి అంటే నేనే ఎంజాయ్ చేయాలి. నువ్వు అలా సంతోషంగా ఉన్నప్పుడు అమ్మ నేను ఎందుకు మా కోరికలన్నీ చంపుకొని బ్రతకాలి. ఇక నువ్వు ఎలా ఉందంటే నా మొగుడు నన్ను కొట్టి తిట్టి నిందలేసి వదిలేశాడు కాబట్టి నేను ఉప్పు కారం లేని చప్పటి ఆహారాన్ని తింటూ రోజు గుడికెళ్ళొచ్చి కాషాయం కట్టుకొని, లేదంటే కనుక నువ్వే సెకండ్ హ్యాండ్ గానో తీసుకొచ్చి నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావా, అసలు చేస్తావా చేయవా, నీకెటు అడిగే అలవాటు కూడా లేదు కాబట్టి నీ పిల్లలకి నేను ఆయానై ముడ్లు ముత్తులు కడుగుతూ కూర్చుంటాననుకుంటున్నావా. మాకు లేని ఏ సుఖం నీకు ఉండకూడదని నీ పెళ్ళాన్ని నీ లైఫ్లో నుంచే మేం తప్పించామనకూడదు. మేం జస్ట్ దాన్ని ఎలా తప్పించాలి అనుకుంటున్నాం అనే దానికి ఒక 4-5 మాటలు చెప్పాం. అవి నువ్వు నమ్మావు, నువ్వు విన్నావు, నువ్వు గెంటుకున్నావు. ప్రేమకి నిజమైన పునాది నమ్మకం అయితే పెళ్ళికి అర్థం ధర్మేచ కామేచ అర్థేత నాతిచరామి అని ప్రమాణాలు చేసి 3 ముళ్ళేసి 7 అడుగులు వేసి అగ్ని మీద ప్రమాణం చేసిన మొగుడివి నువ్వు. మరి అజయ్ కూడా నన్ను ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నా, కడుపులు తీయించుకున్నా, నా ఒళ్ళు కాలిపోయినా వాడు నన్ను ఏలుకుంటానని వచ్చాడు. మరి నీ పెళ్ళాం నిజమైన పతివ్రత అయితే నువ్వు ఏలుకోలేదంటే నువ్వేమైనా పత్తిత్తు వెంట్రా రాస్కెల్ అని అడిగారు అమ్మ అక్క. దాంతో చుట్టుపక్కల అపార్ట్మెంట్లో వాళ్ళందరూ విన్నారు ఆ మాటలు. వరుణ్కి ఎవరో బతికుండగానే పంచనామా చేసేస్తున్న ఫీలింగ్ వచ్చే అమ్మనే అక్కనే నిజంగానే అందరూ అన్నట్టు కొట్టలేడు, తిట్టలేడు, ఏమీ అనలేడు. మూసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని వైదేహి ఫోటోలు తీసి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆ తర్వాత తనది తప్పైపోయిందని వెతుక్కుంటూ అత్తామావల దగ్గరికి వెళ్తే నువ్వు నాశనం అయిపోయి నువ్వు ఊడ్సుకుపోతావురా, నువ్వు ఊరు పేరు లేకుండా పుట్టగతులు లేకుండా పోతావు. నీ అక్క నీ అమ్మ చెప్తే నువ్వు విని మా బిడ్డని అలా నిందలు వేసి బయటికి కొట్టి తిట్టి గెంటుతావంటరా. నా పిల్ల మీద నిందలు వేసి రే పైన దేవుడు అనేవాడున్నాడు, నువ్వు ఎంతకింతకి అనుభవిస్తావని సుదర్శన్ రావు రవి కలిసి తుక్కు ర్యాక్ కొడితే మాలెత్తి దుమ్మెత్తి పోసి నువ్వు నాశనం అయిపోతావురా అని బయటికి గెంటేసి మా బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమైపోయిందో పిచ్చి తల్లే, మా కంటికి కనపడక 3 ఏళ్ళు అయిందో, ఉత్తరం లేదో, ఫోన్ లేదు, బతికుందో చచ్చిపోయిందో మా అమ్మ. ఒరే నా కడుపుని చిచ్చు పెడదామనుకున్న నువ్వు నీ అమ్మ నీ అక్క నీ ఫ్యామిలీయే పుట్టగతులు లేకుండా ఊడ్చుకుపోతారని తిట్టింది మాలతి. ఆ తర్వాత ఇది ఇంకా బాగుందే, మొగుడు కావాలని వస్తే పంపదంట్లే మొగుడు దగ్గరికి పంపకుండా కూతురు ఎవడో ఒకరిని వెళ్ళి తగులుకొని ఆడితో కాపురం పెట్టుంటుంది. ఇది ఎలాంటిదంటే రోజుల లెక్కన గంటల లెక్కన కూతుర్ని పంపించి అంతా అయ్యాక ఓ చింతాల సబ్బుతో స్నానం చేసి అల్లుడు నువ్వు వేలుకోమని చెప్పుద్ది నీకేరా తప్ప ఎవరు దొరకలేదా, 100కి ఉంటాయి సందుకు 100 ఉంటాయి, దేన్నో దాన్ని చూసుకొని పెళ్లి చేసుకోక నీకెందుకురా ఏళ్లతో అనేసింది కావ్య. రవి ఉగ్గబట్టి
ఉగ్గబట్టి అన్ని సంవత్సరాలుగా ఊరుకున్నవాడల్లా అమ్మా నాన్నల్ని లోపలికి తీసుకెళ్ళి డోర్ గడేసి ఈ కావ్యని లోపలికి రమ్మనమని అలా తన్నించుకున్నాక వరుణ్ వెళ్ళిపోయిన తర్వాత వరుణ్ వాళ్ళ అమ్మని అక్కని పడేసి ఒకవైపున మాలతి చితక్కొట్టి పంపించింది. ఆ తర్వాత లోపలికి రావే ఓసారని రవి కావ్యని పిలిసే 3 రోజుల పాటు పగలు రాత్రి తేడా లేకుండా ఐరన్ రాడ్ల దగ్గర మొదలుపెట్టి కట్టెన్ రాడ్లు, చివరికి కుర్చీలు, టీపాయిలు, టీవీలు, ఫ్లవర్ వాజులు అనే భేదం లేకుండా 3 రోజులు బాడీలో 7 ఎముకలు ఇరిగిపోయి అసలు ఎక్కడికక్కడ పగిలిపోయిందాకా పార్ట్లు చిత్తగా కొట్టేశాడు. నేను బ్రతకను, నీ కాళ్ళు పట్టుకుంటానంటే పిలిపించవే. ఎవరిని పిలిపిస్తావో? నా మీద గృహహింస పెడతావా? నా మీద డొమెస్టిక్ వైలెన్స్ పెడతావా? నేను బృహన్నల్నా? నీకు అమ్మతనమే దూరం చేసేసానే నేను. నీలో ఆడతనం లేదని, నీకు పిల్లల్ని కనకూడదనే కంటలేదు ఏంటి? నువ్వు రమ్మంటే వచ్చి నేను సుఖపెట్టాలా? నేను నీకు సుఖాన్ని అందించే టాయ్లా కనపడుతున్నానా? అంత ఒళ్ళు బలిసిపోయింది అంటే సైలెంట్గా ఉంటున్నాడని తొక్కి 3 కాళ్ళ కుందేలను కూడా ఒకరోజు గదిలో వేసి కొడితే అది తిరగబడి పెద్ద పులైపోద్దనే కథ మర్చిపోయావంటే నువ్వు? మా అమ్మా నాన్నను మాయ చేసి మభ్యపెట్టి ఆస్తి నా పేరు మీద రాయించుకొని నీ పెత్తనమేంటే? నా చెల్లెలు బాధలో ఉన్నానని వస్తే నానా మాటలని పంపించి మా అమ్మని పని మనిషిని చేసి మా నాన్న ఒంట్లో బాగపోతే ఉద్యోగానికి పంపిస్తూ నా జీతం తీసుకుంటూ మా డబ్బుల మీద నీ పెత్తనమేంటి? అసలు పిలిపించవే. నీ వాళ్ళు ఎవరిని పిలిపిస్తావో పిలిపించో, నేను అన్నిటికీ రెడీగానే ఉన్నానులే. కానీ ఈ 3 సంవత్సరాలుగా జరుగుతున్నాయి మొత్తం. నేను అన్ని వీడియో రికార్డులు రెడీగా పెట్టుకున్నాను. వెళ్దాం పద కోర్టుకి వెళ్దాము. ఎలిమని కూడా లేకుండా నీకు విడాకులు ఇచ్చి ఇంకో దాన్ని చేసుకొని మా అమ్మ మా నాన్ననే నేను నానమ్మ తాతయ్యని సంవత్సరం తిరిగేసరి చెప్పుతే నేను మగాడినే కాదు పదవే అని చితక్కొట్టేశాడు రవి కావ్యనే. దాంతో నువ్వు చెప్పినట్టే వింటా, నీ మాటే వింటా, అత్తయ్య మామయ్యలనే దేవతల్లా చూసుకుంటా. ఇక నుంచి నువ్వు ఉద్యోగానికి వెళ్ళకూడదు, నోరెత్తకూడదు. నీ నోరు ఇక నుంచి ఇంటి పని వంట పనే చూసుకుంటూ అమ్మా నాన్నల్ని సేవిస్తూ నేను చెప్పిన మాట వింటూ పిల్లల్ని పెంచుకుంటూ నీ పుట్టింటోళ్ళు రాకూడదు, నువ్వు నీ పుట్టింటికి వెళ్ళకూడదు. అలాగైతేనే నువ్వు ఉంటావు, లేదంటే కనుక ఓపెనే, నేను వదిలేయటం నేను గ్యారంటీ అని చితక్కొట్టేశాడు రవి. తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేసి కట్లు కట్టించి వీల్ చైర్లో పారేసిన తర్వాత అమ్మా నాన్నల్ని బాగా తిట్టాడు. అసలు మీరు ఆస్తి నా పేరు మీద రాయటం ఏంటి? చెల్లి బాధలో ఉందని వస్తే మీరు దీన్ని పడేసి బాధి పారేయటం చేతకాక, నన్ను 4 పీకటం చేతకాక దాన్ని అనాథలా వదిలేయటం ఏంటి అన్న తర్వాత వరుణ్ వెతుక్కుంటూ జయరాం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేపాటికే జయరాం ఆల్రెడీ జీవితక పిల్లల్ని కంటం ఆపేసి ఒకవైపున జీవితని ఏ రోజైతే వైదేహి వెళ్ళిపోయిందో ఆ రోజు నుంచి కూర్చుంటే తన్ను, నుంచుంటే తన్ను, వంగుంటే తన్ను తంతం మొదలుపెట్టి చాలా కాలం అయిపోయింది. ఇంట్లో పని వాళ్ళని తీసేసి అమ్మా నాన్నల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వాళ్ళ అమ్మ కూడా అత్తగారంటే ఎలా ఉంటుంది, మామగారంటే ఎలా ఉంటాడని చుక్కలు చూపిస్తున్నారు జీవితకే. దాంతో వరుణ్ అక్కడికి వెళ్ళేసరికి జయరాం కాండ్రిచ్చి ఉమ్మి వరుణ్ దవడ పగలగొట్టి, ఏరా నువ్వు మగాడివేనా? నైట్ బెడ్రూమ్లోనే గుర్తొస్తుందా ఏంట్రా నీలాంటి వాళ్ళకి మగాళ్ళవని? ఏరా 1వ తరగతి నుంచి పీజీ దాకా నువ్వు క్లాస్మేట్వి కదా, ఫ్రెండ్వి కదా, ప్రేమించానంద నువ్వే కదా, పెళ్లి చేసుకున్నావు కదా, 3 ఏళ్ళు కాపురం చేశావు కదా. రే నాకు అర్థం కాదు, 25 ఏళ్ళు పెంచిన అమ్మా నాన్నల కోసం వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా? మనుషులు ట్యూన్ అయిపోతూ ఉంటారు, ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయి. వాళ్ళు చెప్పే దాంట్లో నిజాలు ఏంటనేది అంచనా వేయకుండా ఆలోచించకుండా చదువుకున్నావు కదరా రాస్కెల్ నువ్వు. అలాంటిదే ఆడదాన్ని కొట్టి అలా ఎలా వెళ్ళగొట్టాలనిపించిందిరా అని 4 బాదులు బాధేపాటికి ఒకవైపున జీవిత వాళ్ళ అత్త పడేసి వరుణ్ వాళ్ళ అమ్మనే అక్కనే చితకబాది వదిలిపెట్టింది ఆవిడ. ఇక జీవితను పడేసి తుక్కు కొట్టి ఇది ఆ రోజు అక్కనన్న మాటకే ఇది అనుభవిస్తుంది శిక్ష అనేసరికి అక్కడికే రవి, మాలతి, సుదర్శన్ రావు కావ్యని వీల్ చైర్లో వేసుకొని వచ్చారు. వచ్చేపాటికి వరుణ్ వాళ్ళు వెనుతిరిగి వెళ్ళిపోతుంటే జీవితను పడేసి మాలతి జుట్టు పీక పడేసి కళ్ళల్లో కారం కొట్టి బాది పారేసి సుదర్శన్ రావు కూతురు ముఖాన ఉమ్మి రవి పడేసి చెల్లెల్ని చితగొట్టి పారేశాడు. జీవితం కూడా ఒక 5 ఎముకలు ఇరిగి సెట్ అయింది బాడీ. ఆ తర్వాత మేము
మేము మారిపోయాం, ఇప్పుడు మీ కాళ్ళు పట్టుకుంటామంటే మీరు మారలేదే, మార్చబడ్డాం అనుకుంటున్నారో. ఏ రోజైతే వైదేహి తిరిగి కనపడుద్దో, తను నిజంగా మిమ్మల్ని క్షమిస్తుందో ఆ రోజే మీ క్షమాపణలో, అప్పుడు దాకా మీ క్షమాపణలు లేవు, మీ కడుపులు పండేది లేదో అని చెప్పేశారు వాళ్ళు. ఆ తర్వాత ఇక వరుణ్ వెతుక్కుంటూ వైదేహి అక్కడికి వెళ్ళింది, ఏమైంది అనే ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళాం కులతని చెప్పాడు, పతితని చెప్పాడు, వేశ్యని చెప్పాడు, చెడిపోయిందన్నాడు, అక్కని చంపబోయిందన్నాడు, అమ్మని కొట్టిందన్నాడు, ఎన్నో చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరితో తప్పంతా నాదేనని, మా అమ్మ మా అక్క ఇలా చేశారని, తను నిప్పు లాంటిదని, తను నేనే పోగొట్టుకున్నానని, ఆమె ఫూల్ అని, నేను పిచ్చోండని, నాకు తప్పుకి ఒప్పుకి నిజం తెలియలా, తేడా తెలియలా, నేను పతిత్తుని పతివ్రత పురుషుణ్ణని వాళ్ళందరి దగ్గర సానుభూతి పొందుతూ జాలి పొందుతూ వైదేహి గురించి తెలిసిందా అని అడుక్కుంటూ వెళ్ళేసరికి వైదేహి ప్రజెంట్ పనిచేస్తున్న ఆఫీసులోకి ఇక వరుణ్ ఫ్రెండ్ ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయితే వరుణ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏదో అకేషన్ ఉందని ఆ అబ్బాయిని పిలిస్తే ఆ అబ్బాయి వైఫ్తో సహా వెళ్ళి వీళ్ళంతా కూర్చొని ఉన్నప్పుడు వరుణ్ దిగులుగా కూర్చుంటే, ఏమైంది ఆ బాస్ అసలు వచ్చిన దగ్గర నుంచి దిగులుగా ఉన్నాడని అడిగితే వైఫ్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని ఇలా చేశాడు, చాలా మంచిది తను అనే ఫోటో చూపించి వైదేహి గురించి అవతల అబ్బాయి చెప్తుంటే, వైదేహి మ్యామ్ కదా, మా ఆఫీసే కదా అనేసరికి, వరుణ్ నీకు తెలుసా వైదేహి? ఎందుకు తెలీదు, మ్యామ్కైనా సార్ ఉన్నారు కదా, దేవ్ సార్తో మ్యామ్ లివింగ్లో ఉంటున్నారు, బాబు కూడా ఉన్నాడు కదా జశ్వంత్, బాబు బర్త్డేలకు కూడా వెళ్ళొచ్చాను నేను అని చెప్పేసరికి, తను అలా ఎప్పటికీ చేయదు అన్నాడు వరుణ్. నో మా ఆఫీస్లో అందరికీ తెలుసు, సార్ మ్యామ్ ఒకే ఇంట్లో ఉంటుంటే బాబు డాడీ అని కూడా పిలుస్తుంటే అని ఒకవైపున ఆ అబ్బాయి చెప్పేసరికి, తన అడ్రస్ ఎక్కడ, డీటెయిల్స్ ఎక్కడ చెప్పవా అంటే ఆ అబ్బాయి అన్నీ చెప్పాడు. ఆఫీస్ దగ్గరికి వెళ్ళకూడదని అమ్మనే అక్కనే నా పెళ్ళాం కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్తురు కానీ పదండి అంటే, ఆస్తిలో సగం రాస్తానని చెప్పి వస్తామన్నారు, మీ ధనంజయ్య మొత్తం ఆస్తి పెడతానే, నాకు అసలు అక్కర్లేదే, మీ ఆస్తి మీ నెత్తినేసుకొని పోదురుగానే, మీరు నా పెళ్ళాం నా పిల్లాడేననుకుంటాను వాడు అని మంత్స్ వెనక్కి వెళ్ళి లెక్కేసుకున్నాడు డేస్తో సహా, వైశాలిలో బాల లెక్కేసుకున్నాక మిమ్మల్ని తగలెట్ట పదండే, నా కోసం చెప్పండి క్షమాపణ అన్న తర్వాత, సర్లేవా ఓసారిగా పడేస్తామని వరుణ్తో పాటు వచ్చారు భారతి, సౌజన్య. అలా వరుణ్ వచ్చి పెళ్ళి కొట్టేసరికి మందాకిని డోర్ ఓపెన్ చేసి హోస్టెస్ అని అడిగింది ఆవిడ. అడిగితే ఆవిడ స్ట్రాంగ్ పర్సనే కాబట్టి స్ట్రాంగ్గానే మాట్లాడుతుంది, ఆవిడ నైజమే అదే, ప్రపంచాన్ని చదివేసిన మనిషి మందాకినే. దాంతో ఇక నా పేరు ఇలా వరుణ్ అని, వైదేహి హస్బెండ్ అని, ఈవిడ మా మదర్ అని, మా అక్క సౌజన్యనే చెప్పుకొచ్చేసరికి కింద నుంచి పైకి చూసింది మందాకినే. చూసిన తర్వాత ఇదవత్తే అన్నట్టు ఆవిడని అలా పడికించడం మొదలుపెట్టారు అమ్మా కూతుళ్ళు. సో వాట్ అందావిడ. అంటే నా వైఫ్తో నేను మాట్లాడాలి, తను ఇక్కడే ఉంటుందని తెలిసింది నాకు, లోపలికి రావచ్చా అని అడిగాడు వరుణ్. యా కమెన్ సిట్ అని ఆవిడ అలా చూపించింది సోఫా. చూపిస్తే అక్కడే బాబు ఆడుకుంటూ మందాకినినే నాని అనుకుంటూ వస్తే, ఆ అమ్మ అని చెప్పి బాబుని ఎత్తుకొని ఆవిడ ముద్దాడుతుంటే, బాబు నా బాబే అంటే, డోంట్ టచ్, ముందు నువ్వు వెనక్కెళ్ళు, నిన్ను అక్కడ కూర్చోమన్నంత వరకే పర్మిషన్ ఇచ్చా, ఎక్స్ట్రాలు చేయకి ఇక్కడ, నా గురించి నీకు బాగా తెలీదు, నీ లిమిట్స్లో నువ్వు ఉంటే మంచిదే. హూ ఆర్ యూ మ్యాన్, సిట్ అందావిడ. అనేసరికి కేర్ టేకర్ వైపు కళ్ళతో చూస్తేనే వచ్చి బాబుని లోపలికి తీసుకెళ్ళిపోతే, నాని అంటే ఐ విల్ కమ్ నాన్న, యు గో ప్లే అని చెప్పింది ఆవిడ. అబ్బో దీని ఇంగ్లీషు, దీని ఎరగదేయటం మంచి పిటపిటలాడుతుంది, ఇది వయసు అయిపోయినా ఎవరో దీనిదేనా ఇల్లు అని అమ్మా కూతుళ్ళు చెప్పుకుంటున్నారు భారతి, సౌజన్య. ఈలోపు ఆఫీసు నుంచి దేవ్, వైదేహి నవ్వుకుంటూ బాబుకు బొమ్మలు తీసుకొని ఇక మందాకిని కోసమని కొన్ని మెడిసిన్స్, కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకొని వచ్చేసరికి వరుణ్ ఒక్కసారిగా లేచి వైదేహి చేపట్టుకుంటే, వైదేహి చేతిలో ఉన్న కవర్లన్నీ వదిలేసి వణుకొచ్చేసే, మనిషికి జరిగినవన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చే, ఒక్కసారిగా ప్రకంపన వచ్చినట్టు వచ్చేసరికి దేవ్ ఎవరు వీళ్ళంతా అని అలా చూశాడు మందాకిని వైపు. చూస్తే మందాకిని హస్బెండ్ అంట, మదర్ అంట, సిస్టర్లా అంట అని చెప్పేపాటికి అలా చూశాడు. చూసేసరికి
నా తప్పు అయిపోయిందని మోకాళ్ళ మీద కూర్చొని వైదేహిని కౌగిలించుకొని, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, బాబు మన బాబే కదో, బాబులో నీ పోలికలు కనపడుతున్నాయి, నేను అన్యాయం చేశాను, నిన్ను నిందించాను, మన ప్రేమ కళంకం తెచ్చాను, పెళ్ళికి అర్థాన్ని మార్చాను, నానా మాటలు అన్నాను, నన్ను క్షమించరా, ప్లీజ్ రా, ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వవా నాకు, మళ్ళీ లైఫ్లో ఎప్పుడూ తప్పు చేయను, మనం అసలు ఈ దేశం నుంచే వెళ్ళిపోదాం, యుఎస్ వెళ్ళిపోదాం, అక్కడ మనం హ్యాపీగా ఉందాం, మన బాబు నువ్వు నేను, మన లైఫ్లోకి ఎవ్వరొద్దు, ఆస్తి కూడా వీళ్ళు కావాలన్నారు, ఆస్తి కోసం చేశామన్నారు, మొత్తం రాసేస్తాను, నువ్వు లేని నా లైఫ్ హ్యాపీగా లేదు, అది ఇది అని చెప్తే షో ఎదవ సోదే. ఓకే, ఆ రోజు మేమేదో మిస్అండర్స్టాండ్ అయ్యాంలే కానీ సారీ అన్నారు అమ్మ కూతుళ్ళు. అన్న తర్వాత ఏంటి అంది వైదేహి. అన్న తర్వాత లేరా నువ్వు ముందు అన్న తర్వాత వరుణ్ణి లాగి దవడపెట్టి, వరుణ్ ఆ రోజు ఎన్ని దెబ్బలైతే వైదేహిని కొట్టాడో పక్కనే ఉన్న దేవు నడుముకున్న బెల్ట్ తీసుకొని బకిల్ సైడ్ పట్టుకొని కుక్కని కొట్టినట్టు కొట్టింది భారతిని, సౌజన్యని, వరుణ్ణి. ఆ తర్వాత వరుణ్ణి షర్ట్ పట్టుకొని పైనుంచి భారతిని, సౌజన్యని జుట్టు పట్టుకొని ఎలాగైతే కనుక ఈడ్చుకుంటూ ఆ రోజున 25 ఫ్లోర్స్ నుంచే తీసుకొచ్చాడు. ఇది 40 ఫ్లోర్స్ పైన ఉంటుంది అపార్ట్మెంట్. దాంతో పైనుంచి ఈడ్చుకెళ్ళి బయటికి ఇసిరేసిందే. నీ అంతు చూస్తామే మేము, నీకెంత ఒళ్ళు బలిసిందే, ఎవన్నో ఇక్కడ నువ్వు ఉంచుకొని అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను, నా కొడుకు, నా కూతుర్ని కొడతావంటే అమ్మా అనే వరుణ్ వైదేహి నేను తప్పు చేశాను అని రాబోతే, ఏయ్ నువ్వు అక్కడే ఉండరా అని మందాకిని బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత చీర బొడ్లో దోపి కొంగు దోపింది ఆవిడ. దోపి వాచ్మెన్ దగ్గర పెద్ద స్టిక్ ఒకటి ఉంటే అది తీసుకొని తుక్కు ర్యాక్ కొట్టింది భారతిని, సౌజన్యని. ఎందుకో తెలుసా, ఆడదానికి ఆడదే శత్రువని, సాటి ఆడదాన్ని నీకు ఒక కూతురుండి నువ్వు కూతుర్లా చూడకపోయినా పర్లా, కోడలుగా చూడకపోయినా పర్లా, ఒక ఆడదానిగా చూడలేదు చూసావా, ఎర్రర్ రాస్కెల్, అన్ని సంవత్సరాలు నువ్వు ఫ్రెండ్షిప్ చేసిందే, ఆ తర్వాత నీది ప్రేమ. రే ప్రేమ అంటే మీనింగ్ తెలుసా నీకు, స్నేహం అంటే అర్థం తెలుసా నీకు, పెళ్ళికి మీనింగ్ తెలుసా రాస్కెల్ నీకు, ఏంట్రా అమ్మ చెప్పింది, అక్క చెప్పింది, చెల్లి చెప్పింది, ఫ్రెండ్ చెప్పింది, పక్కింటికి చెప్పింది, ఎదురింటోడు చెప్పాడు, ఎన్నాళ్ళు వింటారా ఇలా, ఎన్నాళ్ళు పిచ్చోళ్ళని చేస్తారా ఆడోళ్ళని అని పడేసి తుక్కు ర్యాక్ కొట్టి నీ ఇష్టం వచ్చింది చేసుకోమంటే నేను నీకు విడాకులు ఇవ్వలేదనేగా నువ్వు ఇక్కడ దాకా వచ్చావు, నీకు విడాకులు నోటీస్ వస్తుంది, నువ్వు ఇచ్చినా నేను విడాకులు నీకు ఇవ్వను, నా బాబు ఉన్నాడు నీ దగ్గర, ఎవడు చెప్పాడు వాడు నీ బాబు అని అనేపాటికి ఇంకొకసారి మళ్ళీ నా లైఫ్లోకి రావాలనుకుంటే నువ్వు బతికుండగానే నిన్ను, నీ అమ్మని, నీ అక్కని చంపేసి నేను విధవనై జైలుకి వెళ్ళే 7 ఏళ్ల తర్వాత వచ్చిన నా పిల్లాన్ని దేవ్ వాళ్ళు చూసుకుంటారు, మళ్ళీ నా లైఫ్లోకి వస్తే ముక్కలు ముక్కలుగా నరుకుతాను జాగ్రత్త అని వైదేహి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అలా వెనక్కి తిరిగి మందాకిని వస్తూ ఉండగా దేవ్ షర్ట్ పట్టుకొని వరుణ్ణి పైకి లేపి నుంచొని షీజ్ మైన్, తను నాది, బాబు నావాడు, వాడు నా కొడుకు అనేసరికి ఆవిడ అలా వెనక్కి తిరిగే ఒక్కసారిగా కొడుకు మాటలకే అలా నిలబడిపోయి వింటానుంచుందే. నేను అస్సలు మంచోండి కాదురా, నీకో విషయం చెప్పమంటావా, తను నీ లైఫ్లో నుంచి వచ్చేసేలా చేసుకుంది నువ్వు, నా లైఫ్లోకి వచ్చేలా చేసింది దేవుడు. తను ఎప్పుడైతే నా లైఫ్లోకి వచ్చిందో తన్ని 2 సార్లు ప్రాణానికి ప్రాణం ఎదురిచ్చి కాపాడుకున్నా, బాబుని భూమి మీదకి తెచ్చుకున్నా, గుండెల మీద పెట్టుకొని వాళ్ళని ప్రేమగా చూసుకుంటున్నా, తనకి నీతో ఉండాలని లేదు, అది నీ ఫేట్, నువ్వే అలా చేసుకున్నావు. ఇలాంటి బ్రోతల్ లేడీస్ చెప్పే మాటలన్నీ విని ఎవడైతే దిగజారిపోయి వైఫ్ని చీప్గా అనుమానిస్తాడో నీలాంటి వాళ్ళకి అలాంటి దేవతల పక్కన ఉండే అర్హత లేదురా రాస్కెల్ అని నువ్వు మర్యాదగా తన లైఫ్లో నుంచి వెళ్ళిపోతే మంచిది, లేదంటే నేను చాలా దూరం వెళ్ళగలను, నాకు నీకున్న దానికన్నా చాలా రెట్లు ఎక్కువ ఉందరా, అది మర్చిపోకు అని చెప్పి అక్కడి నుంచి వాచ్మెన్ వీళ్ళని లోపలికి రానిస్తే బాగోదని దేవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆలోచించడం మొదలుపెట్టింది మందాకినే. నిజమే కదా, వీడిని అన్ని విధాలు
చాలా అర్థం చేసుకున్న పిల్ల. నిజం చెప్పాలంటే గనక వైదేహిని వీడు పెళ్లి చేసుకుంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. కలిసొచ్చే కాలం వచ్చింది, నడిచొచ్చే కొడుకు పుట్టాడు. వీడికి మళ్ళీ ఇంకొక కొడుకు పుడతాడు, తప్పేంటి? లేదా ఇంకొక కూతురు పుట్టుద్దే. ఎవడు పత్తిత్తు ఎవడు పతివ్రతలో అక్కడ దాకా వస్తే ఎవరు తప్పులు చేశారని మనం అంటానికి ఏముందే? ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఆ పిల్ల చాలా మంచిదే. అలాంటి పిల్ల నిజంగా వీడికి దొరకదు. ఆ అమ్మాయితో వీడి పెళ్ళి ఎలాగైనా జరిగేలా చెయ్యాలని వచ్చి ఆలోచిస్తూ కూర్చుంది ఆవిడ. అమ్మా ఏంటి ఆలోచిస్తున్నారు భోంచేయకుండా అంది వైదేహి. అంటే నీతో మాట్లాడాలరా అని దేవు బాబుని తీసుకొని బయటికి వెళ్ళాక కూర్చోబెట్టి, దేవు నిన్ను ఇష్టపడుతున్నట్టున్నాడమ్మా, ప్రేమిస్తున్నాడంటే. అలాంటిదేమీ లేదా ఆంటీ, నిజంరా, ఇందాక ఇలా అన్నాడు వాడు వచ్చినప్పుడు. అంటే వాడు నిన్ను ప్రేమిస్తున్నాడనే కదా, ఇష్టపడుతున్నాడనే కదా. బాబుతో నీతో వాడికి ఏమీ లేకుండానే బాబుతో డాడీ అని పిలిపించుకుంటున్నాడా? వాడు నువ్వు నిద్రపోయేటప్పుడు నీ పాదాలు ముద్దు పెడుతున్న ఫోటో ఇది, నీ తలని మిరిన ఫోటో ఇది, నీ తల మీద ముద్దు పెట్టిన ఫోటో ఇదే. బాబుతో వాడు నాన్న అని ఆడుకుంటున్న వీడియోలు, పిలిపించుకుంటున్న వీడియోలు, మీ అమ్మని నేను పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు. నీకు ఊహ తెలియకముందే నేను మీ అమ్మ లైఫ్లోకి రావాలి, నేనే నీకు డాడీని అవ్వాలి, అందుకే నీ ప్రతి అకేషన్లో నేనే ఉన్నానని వాడితో మనసు విప్పి మాట్లాడుకుంటున్నాడమ్మా వాడు. నా లైఫ్ ఎటు నాశనం అయిపోయింది వైదేహి. వాడి లైఫ్లోకి ఒక ఆడదొచ్చే చీకట్లో నింపి వెళ్ళిపోయింది. మీ ఇద్దరు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు తల్లి? మీ ఇద్దరు ఎందుకు హ్యాపీగా ఉండకూడదు? ఆ రాస్కెల్ నీకెటు కరెక్ట్ కాదో. వాడు మారానని చెప్పినా వాడిలో మార్పు శాశ్వతమని నాకు వాడి మొహం చూస్తేనే అనిపించలేదు. వాడమ్మ వాడక్క ఈరోజు కూడా ఆస్తి మొత్తం పెట్టమంటే వాడు పెట్టి కొట్టి మనిషిగా నీ దగ్గరకు వస్తానన్నాడే తప్ప బాబు కెరియర్ ఏంటి, రేపొద్దున మీ ఫ్యూచర్ ఏంటని వాడు ఆలోచించలేదు. అలాంటి వాళ్ళు మారతారని మనం అనుకోవటం పొరపాటు. ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు అలాంటి వాళ్ళు అవకాశవాదులమ్మ, టైం టు టైం షిఫ్ట్ అవుతూనే ఉంటారు. నువ్వు తెలివైన దానివి, ఆలోచించుకోరా అని చెప్పేసి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత దేవుని ఆవిడ నిన్నొక మాట అడగనారా అనేసరికి ఏంటి అన్నాడు. అంటే నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే గనక వైదేహిని ముందు వాడితో విడాకులు ఇప్పించి త్వరగా చేసుకో. నీకంటూ కూడా ఒక లైఫ్ ఉంటుంది. బాబుకి నువ్వు ఫాదర్ అవ్వాలి, ఆ అమ్మాయికి నువ్వు లైఫ్ లాంగ్ తోడుగా ఉండాలి. ఎవరన్నారు ఇవన్నీ నీతో? నువ్వేదేదో ఊహించుకొని మరి పెద్ద పత్తిత్తులాగా ప్రతిదానికి అబద్ధాలు చెప్పొద్దు దేవ్. నా దగ్గర ప్రతి విషయం దాయొద్దు. ఒక విషయం చెప్పమంటావా? నేను ఇవాళ స్ట్రైట్గా నిన్ను కొన్ని క్వశ్చన్స్ వేసుకుని అడుగుదాం అనుకుంటున్నాను. నేను తప్పులు చేశాను అని మాట్లాడే నువ్వు అంత పెద్ద పెద్ద చదువులు చదివి పెళ్లి కాకముందే ఒక ఆడదాంతో లివిన్లో ఉండకూడదు, శారీరకంగా ఒక ఆడదాంతో ఇంటిమేట్ అవ్వకూడదని మరి నీకు తెలుసు కదరా. చాలా బుక్స్ చదివి ఉంటావుగా, మరి ఎలా ఉన్నా ఒక ఆడదాంతో, ఎందుకంటే నువ్వు ప్రేమించావు కాబట్టి. పెళ్లి చేసుకుంటానని గ్యారంటీ ఏముందని ఉన్నావు నువ్వు? అంటే నీకు నేను అడిగే ప్రశ్నకి సమాధానం లేదు. వయసు కోరికలు ఆగలేదు, ఉన్నావు. అది ఎగిరితన్నింది, నీ మొహం మీద వెళ్ళింది. నువ్వేదో పతివ్రతా పురుషుడివి పత్తిత్తువైనట్టు పక్కన వాళ్ళని చాలా బాగా జడ్జ్ చేసి మాట్లాడతావు. కానీ అక్కడ దాకా వస్తే నువ్వు అందరి మగాళ్ళ ఒక చీప్ మగాడివేని అనిపిస్తావు నాకు. కానీ వైదేహి చాలా మంచి పిల్ల. ఆ అమ్మాయిని ఎవడో తాకాడనో, ఆ అమ్మాయిని ఎవడో ముట్టుకున్నాడనో, ఆ అమ్మాయి ఒక బిడ్డకి తల్లెనో ఏ రోజు నీ నోట్లో నుంచి రాదు అనుకునేటట్టయితేనే, ఆ అమ్మాయిని బిడ్డతో సహా నువ్వు యాక్సెప్ట్ చేసేటట్టయితేనే, వాడికి నువ్వు పూర్తి కంప్లీట్ ఫాదర్హుడ్ ఇచ్చేటట్టయితేనే, రేపు మళ్ళీ నీకు ఆ అమ్మాయికి పిల్లలు పుట్టిన తర్వాత నీలో చేంజెస్ రావు అనుకునేటట్టయితేనే ఆ అమ్మాయి నీ లైఫ్లోకి వెల్కమ్ చే. లేదంటే కనుక తన పక్కన ఉండే అర్హత నీకు కూడా లేదనుకోవాల్సి వస్తుంది దేవు నేను అనేసి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతే, తల్లలా మాట్లాడటం దేవు ఎప్పుడు వెళ్ళా. నిజంగా అలా దిగ్భ్రాంతికి గురైన వాళ్ళ నిలబడిపోయాడు. ఆ తర్వాత వైదేహి వరుణ్కి డివోర్స్ నోటీసులు పంపింది. కోర్టులో నేను డివోర్స్ ఇవ్వను అన్నాడు. నేను వీడితో అస్సలు ఉండలేనని జరిగినవి మొత్తం చెప్పి ఆ తర్వాత బాబు మీద వాడికి ఎలాంటి హక్కు లేదని చెప్పి బాబుని కంప్లీట్గా తనే తీసేసుకుంది. అయితే ఆస్తి వరుణ్ పేరు మీదనే చంద్రశేఖరరావు పెట్టాడు కాబట్టి అందులో నుండి సగం వైదేహికి పిల్లాడున్నాడు కాబట్టి పిల్లాడికే పెట్టిచ్చేసేమంది జడ్జి గారినే. పిల్లాడికి పెట్టిచ్చేశాడు జడ్జి. ఆ తర్వాత వైదేహికి వరుణ్కి డివోర్స్ అయిపోయినాయి. డివోర్స్ అయిపోయిన తర్వాత కోర్టు దగ్గరికి మాలతి సుదర్శన్ రావు వచ్చి పిల్లని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చారు. ఆ తర్వాత కావ్య వైదేహి కాళ్ళు పట్టుకొని జీవిత
కాళ్ళు పట్టుకొని సారీ చెప్పారు. జీవితంలో ఏ రోజుకి మీ ఇద్దరిని నేను క్షమించలేను, మీ ఇద్దరు నన్ను క్షమించమని అనొద్దని జీవితని కావ్యని అన్న తర్వాత మీరు వాళ్ళని ముట్టుకోకుండా పిల్లల్ని కనకుండా వాళ్ళకి శిక్ష ఇస్తున్నాం అనుకొని మీకు మీరు శిక్ష వేసుకోవద్దు అని చెప్పిందే. మాతోనే ఉందో కానీ రామ్మ అని ఒకవైపున వీళ్ళంతా రమ్మనమన్నా కూడా వద్దు, అక్కడ అలవాటు అయిపోయింది, అక్కడే ఉంటాను నేను, అప్పుడప్పుడు ఎప్పుడైనా వస్తాను, ఫోన్ చేస్తానని నెంబర్లు ఇచ్చేసి అక్కడి నుంచే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇక వరుణ్ అమ్మని అక్కని తీసుకొని ఇంటికి రాగానే పెద్ద బ్లడ్ వామిటింగ్ చేసుకొని సౌజన్య కళ్ళు తిరిగి పడిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్తే క్యాన్సర్ అని, దట్టు క్రిటికల్ కండిషన్లో ఉందని, లాస్ట్ స్టేజ్ అని, కీమో ఇచ్చినా బ్రతకటం కష్టమని, కాకపోతే లక్షల్లో ఖర్చు అవుతాయి, డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందని డాక్టర్లు చెప్పి ఇక సౌజన్యకి గుండు చేసేసి కీమోలు ఇవ్వటం మొదలుపెట్టారు. మరొక వైపున భారతి కూతురు కళ అయినా సరే విచ్చలవిడితనంగా తిరుగుళ్ళు మానకుండా యాక్సిడెంట్ అయ్యేపాటికి వెన్నుపూస దగ్గర నుంచే ఇక దెబ్బ తగిలి కళ్ళతో చూడటం చెవులతో వినటం తప్ప నోటితో సహా చేతులు కాళ్ళు మొత్తం పడిపోయి మంచానికి పరిమితం అయిపోయింది. ఇలా వీళ్ళిద్దరి దగ్గర ఇద్దరు కేర్ టేకర్లను పెట్టి ఒకవైపున తను చేసిన తప్పుకి ప్రతి క్షణం వైదేహిని తలుచుకుంటూ బాబును తలుచుకుంటూ గడ్డాలు పెరిగిపోయి ఉద్యోగానికి వెళ్ళొస్తూ ఆ తర్వాత వరుణ్కి ఒక అమ్మాయి పరిచయం అయితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నీ అమ్మని నీ అక్కని చూసుకుంటూ ఉన్నాయి మొత్తం ఊడ్చుకుంటూ కూర్చోవటం ఏంటి, రేపు మనకి పిల్లలు పుట్టరా అని వీళ్ళ హిస్టరీ గురించి విన్న ఆ అమ్మాయి వాళ్ళని తీసుకొచ్చి శుభ్రంగా భారతిని తీసుకెళ్ళి ఒక అనాథాశ్రమంలో సౌజన్యం తీసుకెళ్ళి ఒక క్యాన్సర్ సెంటర్ లాంటిది ఉంటే అందులో పడేయించి వరుణ్ని తీసుకొని అబ్రాడ్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత వరుణ్ పెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత వరుణ్ని ఉద్యోగానికి పంపిస్తూ ఇక్కడ నుంచి ఎత్తుకెళ్ళిన ప్రాపర్టీలతో అక్కడ ఇల్లు కొనుక్కొని కారు కొనుక్కొని పిల్లల్ని కనేసి మిగతా డబ్బులు పిల్లల పేరు మీద జాగ్రత్తగా సేవ్ చేసుకొని నోరెత్తకుండా వరుణ్ణి నోరెత్తితే వాళ్ళ అమ్మ నాన్నల్ని అన్నల్ని వదినల్ని పిలిపించి కుంగేయిస్తూ మొత్తానికి కుక్కని చేసి కూర్చోబెట్టి ఇక అలా ఒక రింగు గీసి రింగులోంచి దూకు, రింగులో కూర్చో, రింగులో నుంచో అన్నట్టు పిల్లలకి డైపర్లు మార్చడం, బాత్రూములు కడగటం, వంట చేయటం, ఇక పెళ్ళాం కాళ్ళు ఎత్తటం, ఇలా పర్మనెంట్గా ఉద్యోగానికి వెళ్ళి రావటం, ఇంట్లో గ్రాసరీస్ ఫిల్ చేసుకోవటం, ఇలాంటి పనులకి కేటాయించేసి వరుణ్ లైఫ్ అలా సాగుతోంది. ఆ రోజు గొడవైపోయి ఇక వైదేహి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి తిరిగి వచ్చిన తర్వాత దేవ్ని మందాకిని చెప్పమన్నట్టు కళ్ళతో చెప్పి ఆవిడ బాబుని తీసుకొని బయటికి వెళ్ళింది. వెళ్తే దేవ్ వెళ్ళి వైదేహి దగ్గర కూర్చున్నాడు. కూర్చొని తనంటే ఎంత ఇష్టమో, ఎంత ప్రేమించాడో, ఎంత అభిమానించాడో, తను లేనిది తను బ్రతకలేనని, తనే జీవితం అనుకుంటున్నానని, బాబు తన బిడ్డని, వైదేహి తనదని, ఇప్పుడు తన లైఫ్లో ఎవరూ లేరని, కంప్లీట్గా ఒక హస్బెండ్గా ఒక ఫాదర్గా తను ఉంటానని మాటిస్తున్నానని వైదేహి చేతులు పట్టుకొని మరి దేవ్ ఐ లవ్ యూ చెప్పి పెళ్లి చేసుకుందాం అని వైదేహిని అడిగాడు. నేను మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా అంది వైదేహి. ఏంటి? బాబు గురించా? బాబుకు నేను కంప్లీట్ ఫాదర్ని అవుతానా లేదానా? నీకు అదే డౌట్ ఉంటే మనం అసలు పిల్లల్నే కనొద్దు వైదేహి. నేను చెప్పేది కంప్లీట్గా మీరు వింటేనే, విన్నదానికి మీరు ఓకే అంటేనే నేను మిగతా విషయాల గురించి ఆలోచిస్తాను దేవ్ అంది వైదేహి. ఏంటి అంటే వాళ్ళ అమ్మగారి గురించి జరిగింది మొత్తం చెప్పిందే. దేవ్ అలా పడిపోయి కూర్చుండిపోయాడు. ఏం దేవ్, మీరు కూడా అందరు మగాళ్ళలాగే దిగజారిపోయి ఒక రకంగా చెప్పాలంటే చీప్గానే ఆడవాళ్ళ గురించి ఆలోచిస్తారా? అక్కడ ఉన్నది మీ అమ్మ కాదు వైదేహి అనుకోండి, అలాగే మాట్లాడుండేవాళ్ళ. అలా అనుకుంటే ఈరోజు నేను కూడా ఒక నిస్సహాయమైన స్థితిలోనే కదూ మీకు కనిపించాను. మరి మనిద్దరం కూడా ఒకే ఇంట్లో ఉంటున్నాం, బయట ప్రపంచం మన గురించి కూడా లివింగ్లో ఉంటున్నామని, బాబు మనకే పుట్టాడని, మనిద్దరికీ కూడా ఒక రకంగా దీన్ని ఏ పేరుతో పిలిచినా ఎఫ్ఐఆర్ అనే కాదు బయట ప్రపంచం అంటోందే. అంటే మరి నేను చెడిపోయానా? తప్పులు చెయ్యింది ఎవరు దేవ్? అసలు ఒక రకంగా చెప్పాలంటే మా అమ్మ నాన్న మా చెల్లి లాంటి దాన్ని కంటాం, అలాగే నా నిర్ణయం నేను తీసుకోలేని బలహీనరాలైన నన్ను కంటాం, అసలు అన్నయ్య నోరెత్తలేకుండా పెంచటం, పిల్లల్ని సరిగ్గా పెంచటం కంటమే వాళ్ళకి చేత కాలేదు అనుకుంటే ఆ తర్వాత వదిన మాటలు వినే ఆస్తి రాయటం వాళ్ళు చేసిన తప్పు కాదా? నోరెత్తలేకపోవటం ఆ అన్నయ్య అమాయకత్వంతో చేసిన తప్పు కాదా? చెల్లెల్ని నమ్మి ప్రేమించి ఇక
మోసపోవటం జయరాం తప్పు కాదా? అక్కని పట్టుకొని నానా మాటలు అంటాం మా చెల్లి తప్పు కాదా? ఫస్ట్ క్లాస్ నుంచి ప్రేమించానని ఒకడు చెప్పాడని అమ్మా నాన్నల నిర్ణయానికి వదిలేస్తే వాళ్ళు చెప్పారని నా 100 ఏళ్ల లైఫ్ని తాకట్టు పెట్టుకొని నేను వరుణ్ణి పెళ్లి చేసుకోవటం తప్పు కాదు. ఆ తర్వాత నేను చివరికి ఒక అనాథలా మిగిలిపోయే నాకు నేనే సూసైడ్ చేసుకునేంత బలవంతురాలనైపోయి బాబు మీద అసహ్యం పెంచుకోవటం తప్పు కాదా? మీకు నాకు ఏం సంబంధం ఉందని నేను మీ దగ్గర ఉండాలి? బాబుని మీరు ఏ రిలేషన్తో డాడీ అని పిలిపించుకుంటున్నారో, నేను పడుకున్నప్పుడు మీరు ఏ సంబంధం ఉందని మీకు నాకు నన్ను నుదురు మీద ముద్దు పెట్టుకొని తలనిమిరి నాతో ఫ్రెండ్లీగా ఉంటూ ఫ్రెండ్స్ ఇలాగే ఉంటారా దేవ్? నా కాళ్ళ మీద ముద్దు పెట్టుకొని బాబుతో డాడీ అని పిలిపించుకుంటూ నాకు శారీస్ గిఫ్ట్ ఇచ్చే నేను చీర కట్టుకుంటే ఒక భర్త భార్యని చూసినట్టు మీరు చూడటం తప్పు కాదా? అక్కడ దాకా వస్తే ఎవరు పతివ్రత పురుషులు అంటారు ఇక్కడ? మరి అమ్మ గురించి అన్ని మాట్లాడటం తెలిసి అమ్మ తప్పని నిందించే మీరు కూడా మరి ఒక అమ్మాయిని ప్రేమించటం తప్పు కాదు, లివింగ్లో ఉండటం తప్పు కాదా? ఆ అమ్మాయిని తీసుకొచ్చి మీరు ఆ అమ్మాయితో ఫిజికల్ అవ్వలేదని మీ మనసు మీద ఒట్టేసుకొని చెప్పండి, నాకు మీరు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ తాళి కట్టకుండా ఒక అబ్బాయి కలిసి ఉంటే అదే అక్రమ సంబంధమే కదూ. ఫిజికల్గా వాళ్ళు క్లోజ్ అయితే దానికి ఏ పేరు పెడతారు దేవ్? మరి ఆ అమ్మాయి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన తర్వాత ఇన్నాళ్ళు మీరు చెప్తున్నారు నేను మందు తాగలేదు, స్మోక్ చేయలేదు, ఏ అమ్మాయిని పిలిపించుకోలేదని. దానికి ప్రూఫ్లు ఉన్నాయా? మీరు చూపించగలరా? మనస్సాక్షి ప్రూఫ్ కదో, నమ్మాలి కదో, నమ్మకాలు ఉండాలి కదో. మరి అలాంటిది మీ నాన్నగారు పోయిన తర్వాత ఆవిడ ఎలాంటి స్థితిలో ఉంటే ఒక మగాడు ఆవిడని ఏం చేస్తే ఆవిడ అలా చేసిందని ఒక కొడుకుగా మీరు ఆలోచించుకోలేకపోయారో? హాస్టల్లో వేసిందన్నారో, అవి ఎంత లగ్జరియస్గా ఉన్న హాస్టల్లో వేసి చదివించిందే. ఆవిడ మీ దగ్గరకు వస్తూ ఎన్నో కొనుక్కొస్తుంది ప్రేమతో, ఒక్కటి కూడా ముట్టుకోరు మీరు. ఆవిడ ప్రేమను అర్థం చేసుకోరు మీరు, అమ్మ అని పిలవరు మీరు. అంత తప్పు అంత పాపం ఆవిడేం చేసింది దేవ్? ప్రపంచం ఆడవాళ్ళని బలహీనులుగా చేసే కొడుకుగా, మొగుడుగా, తమ్ముడుగా, అన్నగా ప్రతి ఒక్క సెక్టార్లోనూ మగాడు ఆడదాన్ని హీనం చేసేసి మాట్లాడుతూనే ఉంటాడా దేవ్? అలా ఉండటం కరెక్టేనంటారా మీరు? అనేపాటికి దేవ్ ఏమీ మాట్లాడలా, కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. తప్పు అనిపిస్తోంది కదో, తప్పు చేశాననిపిస్తోంది కదో. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను దేవ్, ఆవిడ మనతో ఉండేటట్టయితేనే. మీరు ఆవిడతో అంటి అంటనట్టు ముట్టి ముట్టనట్టు ఉంటూ ఆవిడ్ని నువ్వు ఇదిగో తీసుకో ఎన్నాళ్ళుంటావు ఇలాంటి క్వశ్చన్స్ మీరు వేయకుండా అమ్మాని ప్రేమగా పిలిచే ఆవిడతో మీరు క్లోజ్గా ఉండేటట్టయితేనే మన ఇద్దరం పెళ్లి చేసుకొని బాబుకు మీరు ఫాదర్ అవుదురు. కానీ మనం పిల్లల్ని కనే విషయం తర్వాత ఆలోచించుకుందాం. లేదు కాదు కూడదు అనేటట్టయితే నేను బాబుని తీసుకొని అబ్రాడ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను దేవ్. నా బ్రతుకు నేను బ్రతకగలను, నాకు మొండితనం వచ్చేసింది దేవ్ అనేసరికి, లేదు నువ్వెక్కడికి వెళ్ళొద్దు, నేను తప్పు చేశాను, నేనే అమ్మకు సారీ చెప్తాను, ఐఎమ్ సారీ రా అంటే ముందు మీరైతే అమ్మని ఇక్కడే ఉండమనండి, ఆశ్రమానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారో. మీరు ఆవిడని ఒప్పించి ఉండేటట్టయితే ఇప్పటికే ఆఫీస్ అంతా మనం లివింగ్లో ఉన్నామని చెప్పుకుంటోంది. బాబుకి ఇంకొక 1 ఇయర్లో మొత్తం తెలిసిపోతాయి, పెళ్లి చేసుకుందామా అంది వైదేహి. అన్న తర్వాత ఇక ఏమీ మాట్లాడలేదు. మందాకిని బాబుని తీసుకొని వచ్చిన తర్వాత మోకాళ్ళ మీద కూర్చొని ఆవిడ ఒళ్ళో పడుకొని అమ్మ ఐఎమ్ సారీ అని ఏడ్చాడు. ఆవిడ కళ్ళల్లో అన్నాళ్లుగా గూడు కట్టుకుపోయిన కన్నీళ్ళు, గుండెల్లో ఆవిడ తొక్కిపెట్టిన బాధ దేవుని దగ్గరికి తీసుకొని ఎక్కి ఏడ్చేసిందే. నేను కావాలని తప్పు చేయలేదని ఆవిడ ఎన్నో క్షమాపణలు చెప్పుకుంది. వద్దమ్మా, నువ్వు క్షమాపణ చెప్పిన ప్రతిసారి నేను దిగజారిపోతున్నాననే ఫీలింగ్ వచ్చింది నాకు, నన్ను క్షమించమ్మా అని ఆవిడ కాళ్ళు పట్టుకొని ఆవిడ్ని దగ్గరికి తీసుకొని ఏడ్చి నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, మాతోనే ఉండమని అడిగాడు. ఆవిడ అలా వైదేహి వైపు చూస్తే నవ్వుతూ నిలబడింది బాబుని ఎత్తుకొని. ఆ తర్వాత ఇక మందాకిని పెద్ద విల్లా ఒకటి కొడుకు కోసమని 4 floors విల్లా ఆల్రెడీ ఆవిడ ఇదే ఊర్లో కొనించి ముందు గృహప్రవేశం చేయించుకొని అందులోకి వెళ్ళిన తర్వాత దేవ్కి వైదేహికి గ్రాండ్గా ఎంగేజ్మెంటు పెళ్ళి చేయించితే ఆఫీసులో వాళ్ళందరూ కలిసి వచ్చే కాలం వచ్చి నడిచి వచ్చే కొడుకు పుట్టాళ్లే, కానీ పెళ్ళికి ముందే లివింగ్లో ఉండి పిల్లాడిని కానీ పిల్లాడితో సహా పెళ్లి చేసుకుంటున్నావు అని ఆఫీస్ బాసులు కూడా అంటే ఆవిడ నవ్వేసిందే. పెళ్ళికి మాలతి, సుదర్శనరావు, రవి, కావ్య, జీవిత, జయరాం వాళ్ళ అమ్మ నాన్న అందరూ వచ్చి హ్యాపీగా ఉండాలక్క నువ్వు అన్నాడు జయరాం. జీవిత అక్క నన్ను క్షమించవే అన్న తర్వాత ఇప్పుడు జరిగిపోయినాయి అన్నీ ఎందుకు, వదిలే, నువ్వు హ్యాపీగా ఉండు అనేసింది
వైదేహి. ఆ తర్వాత కావ్య, మావయ్య మీ కర్చీఫ్ కింద పడిపోయింది, అత్తయ్య మీ చెంగు నేల కంటుతుంది, ఏమండి మీరు ఇంకా భోజనం చేయలేదు, అసిడిటీ వస్తుంది రండి అని ఆ స్టేజ్కి తెచ్చేశాడు రవి కావ్యని. ఏమండి అత్తయ్య మావయ్య గారులో అక్కడ కూర్చున్నారు, చల్లగాలి వస్తుంది, కొంచెం ఇటు రమ్మనమనండి అనే స్టేజ్కి జయరాం జీవితం తీసుకొచ్చేశాడు. ఇద్దరు నెల తప్పారనే విషయం తెలిసి హ్యాపీగా ఫీల్ అయింది వైదేహి. ఆ తర్వాత రవి అమ్మా నాన్నలకు ఒక షేర్ ఆస్తి పెట్టి చెల్లెలికి ఏమీ వద్దన్నాడు జయరాం. ఆస్తులు పెడితే మొగుళ్ళ మాటలు వినే అలవాటున్న లేడీస్ కాదులే మీ చెల్లెలు వాళ్ళు అనేసేపాటికి రవి ఏమీ మాట్లాడలే. వైదేహికి పెట్టబోతే అసలు మాకేమీ వద్దు అనేశారు దేవ్ మందాకినే. దాంతో నువ్వే ఉంచుకో అన్నయ్య, కానీ నీ పేరు మీద ఉంచుకో, నువ్వు నీలా ఉండటం నేర్చుకోరా ఇక నుంచైనా అన్నాక చెల్లెలికి సారీ చెప్పాడు. ఎందుకురా నిస్సహాయమైన స్థితిలో ఉండి నువ్వు వస్తే ఆ రోజు నేను నీకు తోడుగా లేనుగా అమ్మా నాన్నలకైతే తోడుగా ఉండరా అనేసింది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బాబుని నేను ఉంచుకుంటానులేమనమని మీరు హనీమూన్కి వెళ్ళి రమ్మనమని వైదేహిని దేవుని హనీమూన్కి పంపించాక వెంటనే ప్రెగ్నెంట్ అయింది వైదేహి. మళ్ళీ బాబే పుట్టాడు, యశ్వంత్ అని పేరు పెట్టుకున్న తర్వాత పిల్లల్ని నేను చూసుకుంటానని మీరు ట్రిప్పులకి వెళ్ళిరండి అని, మీరు సంతోషంగా ఉండండి అని, వైదేహిని అలా ఉండొద్దని పార్లర్కి తీసుకెళ్ళి ట్రాన్స్ఫార్మేషన్ చేయించి హెయిర్ స్ట్రైటన్ చేయించి అందంగా రెడీ అవ్వమని, ఇద్దరు క్లోజ్గా ఉండండి అని. ఇక ఆవిడ పూర్తిగా పిల్లల్ని చూసుకుంటూ ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుంటూ తప్పో ఒప్పో మంచో చెడో ఆవిడ సంపాదించింది మొత్తం కొడుకు పేరు మీద పెట్టేసే ఆవిడ శేష జీవితాన్ని ప్రశాంతంగా వైదేహి నీడలో గడుపుతూ, ఒక కోడలిగా నువ్వు తీసుకున్న నిర్ణయం ఎప్పటికీ కరెక్టేనమ్మా, దాన్ని మాత్రం నేను ఎప్పటికీ తప్పు పట్టను, ఒక ఆడదానిగా కూడా అది నేను తప్పు అనను, నీలాంటి కోడళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను అనేది మందాకినే. దేవ్ ఇప్పుడు తల్లితో చాలా ప్రేమగా ఉంటున్నాడు, వైదేహిని పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు, ఇద్దరికి కంప్లీట్ ఫాదర్హుడ్ ఇస్తున్నాడు. డాడీ డాడీ అంటూ జశ్వంత్, డాడీ అంటూ యశ్వంత్ ఇద్దరు పిల్లలు తిరుగుతుంటే హ్యాపీగా సంతోషంగా భార్యతో బిడ్డలతో ఎంతో ఆనందంగా వాళ్ళ లైఫ్ గడిచిపోతుంది. ఒకవైపున జీవితకిద్దరు పిల్లలు పుట్టి ఇంట్లోనే ఉంటూ గృహిణులుగా పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళ శేష జీవితం వాళ్ళు అలా గడపటం మొదలుపెట్టారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.